డబల్ బీవీలు కూడా ఇచ్చింది ప్రతి ఒక్కరికి. సో టార్గెట్ ఈజీగా విన్ అవ్వాలి అని చెప్పేసి, అవునా కదా? సో అందులో చాలా మంది yes, ప్రయత్నం చేసారు. సో అది ఎట్లా ప్రయత్నం చేసారు ఏందనేది మనకు తెలుసు. ఓకే, మళ్ళా మళ్ళా దాన్ని సో మనం రిపీట్ చేసి బాగుండదు అన్నమాట. ఓకేనా? సో ప్రయత్నం చేసిర్రు. అది ఎట్లా చేసిర్రు? విన్ అవ్వడానికి చేసిరా, లేకపోతే సో వాళ్ళ మీద వీళ్ళ మీద కోపంతో మనం ప్రయత్నం చేసి అయిపోయినామా, ఎట్లా ఏంది అనేది సో ఇక అది మనకు తెలుసు. మనం టార్గెట్ విన్ అవ్వలేదు అని అంటే, అవునా కదా? సో కాబట్టి సో yes. అట్లా కాకుండా సో ఏం చేయాలి అని అంటే ఒకటే, మనం టార్గెట్ విన్ అవ్వడానికి మనం ఫోకస్ చేసినాం. అది ఎట్లా అయింది ఏంది అనేది సో తర్వాత విషయం. బట్ నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మాత్రం సీరియస్ గా తీసుకోవాలి. ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో సో 100% విన్ అవుతారు. సో దానికి ఎట్లా ఏంది అనేది కూడా మీకు ఫర్దర్ గా సో ఛాన్స్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఓకేనా? రెడీయా మరి? మన మీటింగ్ స్టార్ట్ చేద్దాం. Yes, sir. సో దానికంటే ముందు సో మన మధ్యలో మన ఆడమ్ గురుజీ కూడా సో వచ్చారనమాట. ఒకసారి గురుజీ కోసం కూడా గట్టి క్లాప్స్ కొట్టి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ గురుజీ, వెల్కమ్ టు జూమ్ ప్యానల్ గురుజీ. థ్యాంక్ యూ. నమస్తే Sir, అందరికి. వెల్కమ్. నమస్తే మీ అందరికి కూడా వెల్కమ్. మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఎట్లున్నారు అందరు? బాగున్నారా? ఎస్ గురుజీ. super Guruji. సూపర్ కదా? ఎస్. ఓకే. Yes, సో బాగున్నారు. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని కలిస్తే. ఓకే. సో జూమ్ లో మనం ఈ రోజు కలుసుకుంటున్నాము. आवाज आती है अंदर। ఆర్య అవర్స్. రైట్. यस गुरुजी। రైట్. సో ఈ రోజు మనం కలుసుకుంటున్నాము. మంచిగా అనిపిస్తుంది నాకు. సాయంత్రం పూట ఈ రోజు క్లోజింగ్ మెయిన్, కానీ కూడా మనం ఈ రోజు టైం తీసినాం కలవనికి అనేసి అంటే సీరియస్నెస్ అనేది ఇక్కడనే అర్థమవుతుంది అన్నమాట. ఎస్. సో శేఖర్ సార్ చెప్పినట్టు అయ్యింది ఏదో అయిపోయింది, పక్కకు పెట్టండి, అంతా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, ఫ్రెష్గా ముందుకు వెళ్దాం. ఓకే. కొత్తగా మనము అందరము మళ్ళా మొదలు పెడదాం. ఓకే. సో మా గురించి ఎప్పుడు ఒక మాట ఏమంటాడు అనేసి అంటే, క్రికెట్ స్పోర్ట్స్ మెన్ వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఓడిపోయినరు అనుకో, ఓకే, ఏం చేస్తారు వాళ్ళు? నెక్స్ట్ మ్యాచ్ ఆడుకుంటూ ఉంటారా? లేదు. ओके, जो क्रिकेट स्पोर्ट्स ये पूरे खेलते हैं, क्या वो लोग हारने के बाद नेक्स्ट मैच नहीं खेले सो रहते क्या? नो सर। sir. नहीं ना? फिर से। फिर నెక్స్ట్ మ్యాచ్ खेलते नहीं खेलते ఆడతారా Yes. ఆడరా? నెక్స్ట్ మ్యాచ్ Yes. ఖచ్చితంగా ఆడతారు, అవునా కదా? Yes, गुरुजी। ఆడుతున్నప్పుడు Yes, మళ్ళీ Guruji. ఎటువంటి మైండ్ సెట్ తో ఆడతారు? అన్ని మర్చిపోయి सब कुछ भूल के फ्रेश तरीके से नए जोश के साथ, ఓకే, కొత్త జోష్ తోని ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారు అనమాట. ఎట్లా? మైండ్ సెట్ తోని, గెలవడం మైండ్ సెట్ తోని, जीतने के మైండ్ సెట్ से क्या करते हैं, స్టార్ట్ करते हैं. यस ఎస్, गुरुजी। यस। అవునా కదా? సో Yes, మనం చేయాల్సింది ఏంటంటే మనం కూడా సేమ్ ఇదే చేయాలి. అయ్యింది ఏదో అయిపోయింది, అంత పక్కకు పెట్టండి, అన్ని మర్చిపోండి. ఓకే. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అనేసి అంటే, లాస్ట్ టైం చేసిన తప్పులు మాత్రం ఈసారి జరగకుండా ఉండాలి. लास्ट टाइम जो मिस्टेक्स किए हैं वो मिस्टेक्स नहीं करे, सो नया కాంటెస్ట్, नए तरीके से కొత్త విధానంగా అనేది మనం స్టార్ట్ చేయాలి. చేద్దామా మళ్ళా? yes, यस, Guruji. చేద్దామా? करेंगे फिर? यस। यस. तो डे 1 से काम करना स्टार्ट करो. टारगेट कौन सा आता, कितने दिनों का आता, ఎన్ని మంత్స్ వస్తుందో తెలియదు, అవునా కదా? यस కానీ गुरुजी। మనము ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాం. డే 1 నుంచి స్టార్ట్ చేస్తాం. డే Yes. 1 से स्टार्ट करेंगे. यस गुरुजी, करेंगे गुरुजी, करेंगे। టార్గెట్ ని కరెక్ట్ విధానంగా ప్లానింగ్ తోని, ఓకే, వారం వారం ఎన్ని వాల్యూమ్స్ తీసుకోవాలా, వారం వారం హర్ हफ्ता कितने वॉल्यूम्स, फिर हर डे, डे टू डे वर्क, डे टू डे कितने करना चाहिए, कैसे करना चाहिए. अगर एवरी वीक 500 वॉल्यूम्स चाहिए, तो ये 500 वॉल्यूम्स कैसे निकालना, कैसे ప్లాన్ करना, उसके लिए డే 1 से अगर ये आ गया, డే 1 నుంచి మనం వచ్చినామంటే, ఈ విధానంగా వర్క్ చేసినామంటే, నెక్స్ట్ కాంటెస్ట్ అంటున్నా కదా, మనం అందరం ప్యానెల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గెలుస్తారు, చాలా ఫాస్ట్ గా కూడా గెలుస్తారు, అవునా? तो డే 1 నుంచి गाड़ियां की आवाज आ रही है। డే 1 నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాం. కరెక్ట్గా టార్గెట్ పెట్టుకుందాం. ప్రతి వారం టార్గెట్ పెట్టుకోవాలా, ఓకే, ఎన్ని వాల్యూమ్స్ కావాలా మనకు అనేసి, దాన్ని మళ్ళీ డే వైజ్ డివైడ్ చేయాలా. ఓకే, డే వైజ్ డివైడ్ కర్నా. ఓకే, ప్రతిరోజు ఎన్ని వాల్యూమ్స్ మనం క్లోజ్ చేయాలా, హర్ దిన్ కితనే వాల్యూమ్స్ క్లోజ్ కర్నా चाहिए, ఆ క్యాల్కులేషన్ మన దగ్గర ఉండాలి.
वो कैलकुलेशन हमारे पास है. सो और ये क्लोज होना बोले तो कितने प्लान्स बोलना चाहिए, ఎన్ని ప్లాన్స్ చెప్పాలా అనేది కూడా క్యాల్కులేషన్ అనేది మన దగ్గర ఉంది. अपने पास रहना चाहिए. अगर ये प्लान से हम काम करेंगे ना तो सभी लोग जीत जाएंगे, अंदर हम गेलవచ్చు. यस, ఎస్ గురుజీ, సో క్లియర్ కదా. ఎస్ Yes, గురుజీ. Guruji. సో నేను కూడా ఎక్సైటెడ్ గానే వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ కాంటెస్ట్ కోసము. ఓకే, ఎటువంటి కాంటెస్ట్ రిలీज అవుతుందా, कौन सा कॉन्टेस्ट रिलीज होगा नहीं पता. अगर ऊपर वाले के दया से सेम क्रूज का ही मिल गया बोले तो, या कौन सा भी मिलने दो, दिल और जान लगा दो उसके पीछे. ఓకే, పూరా ఏమంటారు, మనసు పెట్టేసి ఇక మొత్తానికి డెడికేటెడ్ గా వర్క్ చేసి. ఎస్, ఎస్ గురుజీ. Yes, Guruji. రైట్. ఇంకా ఇంకా చెప్పు శేఖర్. ఎస్, ఏం లేదు గురుజీ, అదే దిశాది ఒకటి ప్రమోషన్ నడుస్తుండే గురుజీ. సో దానికోసం Yeah. కొన్ని గుడ్ న్యూస్ కూడా పెట్టిండే అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ లో కొంతమంది సో అనౌన్స్మెంట్ చేసినాము మనము, కాకపోతే ఫుల్ పేజ్డ్ గా లాస్ట్ టైం మనం చెప్పలేదు అనమాట. సో జస్ట్ ఇదొకటి చెప్పక ఇదొకటి చెప్పక ముందు మార్నింగ్ మీటింగ్ ఎంత మంది అటెండ్ అయ్యారు? आज सुबह में कितने लोग मीटिंग अटेंड हुए? ఈ ప్యానల్ లో विशाल सर हुए. हाँ. ఓకే, జ్యోతి మేడం, జ్యోతి మేడం ని చూసిన నేను. ఓకే, జ్యోతి మేడం కనిపించింది. మస్తాన్ సార్ అన్నారు, వరలక్ష్మి మేడం కూడా కనిపించింది. వీడియో ఆన్ చేసిండ్రా మేడం? వరలక్ష్మి మేడం మీరు ఆఫ్ ఉన్నది కనిపించింది. సో ఆన్ చేసిండ్రో లేదో తెలియదు. అంజమ్మ అంజమ్మ మేడం మేడం కూడా మీరు- అంజమ్మ మేడం కూడా వచ్చింది. ఓకే, అంజమ్మ మేడం కూడా అంజమ్మ వచ్చింది. మేడం రైట్. వచ్చింది. అన్సుజ మేడం మేడం కూడా వచ్చింది. అంజమ్మ మేడంకి హిందీ వస్తుందా? అర్థం అవుతుంది గురుజీ. అర్థమవుతుందా మేడం? అంత ఫుల్ గా కాదు, నార్మల్ గా అయితే అర్థం అవుతుంది. Net. ఓకే, సో ఇలా ట్రైనింగ్ ఎట్లా ఉండే? బాగుండేనా? మనము కొత్త ప్రోడక్ట్ మనం గురించి తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కదా? నయా Yes. ప్రోడక్ట్ కే బారే మే జానే. Yes. సూపర్ ఉండే కదా. చాలా మందికి మేజర్ ప్రాబ్లం ఏంటిదంటే కంటి చూపు Yes. కంటి చూపు ప్రాబ్లం, అవునా కదా? Yes, గురుజీ. ఏజ్ వైజ్ ఏజ్ పెరుగుతా ఉంటే, లేకపోతే సరిగ్గా న్యూట్రిషన్ లేకుంటే ఇది. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనేది మన కంపెనీ ఈ రోజు రిలీజ్ చేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ కంపెనీ రిలీజ్ కియా సుబే మే. Yes. ఎస్, థ్యాంక్ గాడ్ బోల్తాం. ఓకే, గ్రేట్ అని చెప్పవచ్చు. అటువంటి ప్రోడక్ట్ మనకి కంపెనీ రిలీజ్ చేసింది. సో నేనేమంటానంటే ప్రతి ఒక్కరు వాడడం స్టార్ట్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కరు వాడడం అనేది స్టార్ట్ చేయండి. ఆ ప్రోడక్ట్ ని మీరు చూసిండ్రో లేదో, దానికి వాల్యూమ్ పాయింట్స్ కావచ్చు, బాగున్నాయి వాల్యూమ్ పాయింట్స్, మామూలుగా లేవు. నేను స్క్రీన్ షాట్ తీసాను, అది ఇప్పుడు మీకు చూపిస్తాను. Yes, దాని గురుజీ. వాల్యూమ్ పాయింట్స్ బాగున్నాయి. ఓకే, ఇగో ఇప్పుడు షేర్ అయిందా శేఖర్? లేదు గురుజీ, షేర్ చేయండి. ఇప్పుడు షేర్ రైట్, షేర్. షేర్ అయింది. 15 వాల్యూమ్స్, Yes, గురుజీ. 1659 రూపీస్ కి 15 वॉल्यूम्स వస్తుంది. 15 Yes. वॉल्यूम, ठीक है. और डबल वॉल्यूम में 30 वॉल्यूम्स, అవునా? 1659 రూపీస్ లో 30 వాల్యూమ్స్ అంటే చాలా ఎక్కువ వాల్యూమ్స్ యాక్చువల్లీ చూసుకుంటే. Yes, మనము తెలుసో తెలియక చాలా ప్రోడక్ట్స్ మనము చూడలేదు, దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు మనం, అవునా? ఇది ఒక్క ప్రోడక్ట్ పట్టుకొని కూడా మనము డైలీ ఒక్కొక్కరికి ఒక్క సేల్ చేసినా కానీ కూడా, లేదా నేను అంటాను డైలీ 30 వాల్యూమ్స్ ఎక్కడ వెళ్ళవు, yes, అవునా కాదా? Yes. డైలీ 30 వాల్యూమ్స్ ఎక్కడ వెళ్ళవు. Yes. దీనికి ఉన్న బెనిఫిట్స్ కావచ్చు, ఈ పొద్దున అర్థం చేపించిన విధానం చూస్తే దీనికి ఉన్న బెనిఫిట్స్ కావచ్చు, దీనికి ఉన్న అడ్వాంటేజెస్ కావచ్చు, మార్కెట్లో వేరే ఏ प्रोडक्ट की లేవు. मार्केट में और किसी प्रोडक्ट के पास नहीं है इतने सारे बेनिफिट्स. तो अगर हम डेली 1, 2, 3 ऐसे लोगों को हम बेचते जाएंगे, ఓకే, రీటైల్ గా చేసుకున్నామని కూడా లేదా, మనకి చాలా బెనిఫిట్ అనేది దొరుకుతుంది. వాల్యూమ్ వైస్, ఓకే, మనకి బిజినెస్ వైస్, రిజల్ట్ వైస్ కూడా. ఫస్ట్ మనం Yes, చేయాల్సింది yes. ఏంటిది అనేసి అంటే మనం కూడా వాడాలా. ఓకే, ఇంకొకటి ఏంటిది అనేసి అంటే ఈ ప్రోడక్ట్ 3 months వస్తుంది, 90 క్యాప్సూల్స్. ఇప్పుడు మనము వేరే ఏ ప్రోడక్ట్ వాడినా 1 month లో అయిపోతుంది, అవునా కదా? yes, గురుజీ. 2 times తీసుకుంటాము, ఓకే, లేకుంటే 30 టాబ్లెట్స్ ఉంటే 1 month వస్తుంది. కానీ ఇది డైలీ 1 టాబ్లెటే 90 టాబ్లెట్స్, అంటే ఒక ఫుల్ కోర్స్ అనేది ఇస్తుండ అనమాట. ఈ డబ్బా అయిపోయే వరకు
వాళ్ళు ఏం చెప్తున్నారంటే కంటికి ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఏజ్ ని బట్టి న్యూట్రిషన్ లేకుంటే ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేసి అంటున్నారు. ఈ సారే ప్రాబ్లమ్స్ కా సొల్యూషన్ అయ్యి ఓకే, కొంతమందికి మందంగా కనిపించడం కావచ్చు, కొంతమందికి క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి కంటి నుంచి లోపల నుంచి వాటర్ పడతా ఉంటుంది, ఓకే దానికి కావచ్చు, ఓకే కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటాయి దానికి కావచ్చు, కళ్ళు మండుతూ ఉంటాయి అర్థమైందా, ఆంగ్ జల్తే రేత దానికి కావచ్చు, ఓకే కంటి చూపు కొంచెం కొంచెం బ్లర్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో దానికి కావచ్చు. ఇవన్నిటికీ ఈ ప్రోడక్ట్ సొల్యూషన్ అంటున్నారు. ఓకే అవన్నీ ప్రాబ్లమ్స్కి. ఇప్పుడు చెప్పండి మనకి ఎంతమంది దొరకరు ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి? చాలా మంది, మనం అనుకుంటే లేదా చాలా మందికి ఈ ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయవచ్చు తెలుసా. ఈ ప్రోడక్ట్ ఇంకా ఏమంటున్నారు అనేసి అంటే ఈ ఒక్క డబ్బు వాడడంలో నీకు రిజల్ట్ అనేది కనిపించేస్తుంది. మొత్తం రిజల్ట్ అనేది 15 days నుంచి నీకు రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. 90 days వరకు మీకు ఏమంటారు ఆల్మోస్ట్ చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో నేనేమంటానంటే ఇటువంటి ప్రోడక్ట్స్ అనేది మనకి తెలియాలి, మనకి ఏం ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం మన దగ్గర ఉన్నాయి, దానికి ఎట్లా మనం ప్రమోట్ చేసుకోవచ్చు, ఎవరెవరికి ప్రమోట్ చేయొచ్చు. ఓకే సో ఇది మనము ఒక క్లారిటీగా ఒకటి చెప్తాను. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మనం ఒక డైలీ ఒక 5 boxes టార్గెట్గా పెట్టుకున్నాము, 5 సేల్ పెట్టుకున్నాం అనుకో, మనకి ఎంత ఎంత బెనిఫిట్ వస్తుందో చూడండి. అర్థమైందా? 150 BVs గురించి టోటల్. ఓకే 3 పెట్టుకున్న 150 BVs 150 వాల్యూమ్స్ అనేది మనకు వస్తుంది. 150 వాల్యూమ్స్ 5 ప్రోడక్ట్స్ సేల్ పెట్టుకున్నామంటే ఇంకొకటి ఇది పెద్ద అమౌంట్ కూడా కాదు. 1650 రూపీస్ అంటే చాలా తక్కువ అమౌంట్. ఓకే 3 months ఇది వస్తుంది అనేసి అంటే చాలా మంది ముందుకు వస్తారు దీని బెనిఫిట్స్ చెప్తే మనకి. సో ఈ प्रोडक्ट्स इటువంటి పెట్టుకోండి, ఇటువంటి మనం అవగాహన ఉన్నప్పుడు ऐसे चीजों पे हमें अवेयरनेस है जब ना हम प्रोडक्ट बहुत इजी से निकाल सकते, कॉस्ट बहुत आसानी से जीत सकते, बड़ा बिजनेस कर सकते. నేను ఇంకోటి ఏం చెప్తాను తెలుసా, మనం ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ని మూవ్ చేయడం అలవాటు చేసుకుంటామో మనకి అందులోకించే అసోసియేట్స్ తయారవుతారు, అందులోకించే ప్లాన్లు చెప్పుకోవచ్చు వాళ్ళకే, మనం పోయి బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే వాళ్ళని అసోసియేట్స్గా తీసుకురావచ్చు, వాళ్ళకి కాంటెస్ట్ ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళతో లిస్ట్ రాపించి మళ్ళీ కాంటెస్ట్ కూడా గెలిపించవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం బిజినెస్ అనుకుంటే. हम बिजनेस सोचे ना बहुत आसानी से कर सकते हैं. तो క్రియేటివిటీ డోంట్, క్రియేటివిటీని చూడండి. మనము ఏ విధానంగా బిజినెస్ని, ఇది మీ ఓన్ స్టోర్, ఇది అర్థమవుతుందా, ఇది మీ ఓన్ ఆన్లైన్ స్టోర్. ఈ ఓన్ ఆన్లైన్ స్టోర్ని మీ ప్రోడక్ట్స్ని బెస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, దాన్ని మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవాలనేది మనకి ఆ క్లారిటీ అనేది ఉండాలి. అవునా? మేము చేస్తుండే. ఓకే మేము నోని ప్రమోట్ చేసినాం, చాయ్ పత్తి ప్రమోట్ చేసినాం కరోనా టైంలో. ఇవన్నిట్లో ఏమని ప్రమోట్ చేస్తుండే తెలుసా, అందరికి ఆ టైంలో ఎట్లా ఉండే, హెల్త్ది అది ఇది అవేర్నెస్ ఉంటుండే, ఇమ్యూనిటీ పవర్ గురించి ఇమ్యూనిటీ పవర్ గురించి పిలుస్తుండే. ఓకే ఇమ్యూనిటీ పవర్ గురించి చెప్తుండే, మన ప్రోడక్ట్ ఎట్లా హెల్ప్ చేస్తుందో చెప్తుండే. ఓకే అది మార్కెట్లో ఆల్రెడీ ఎట్లా ఉన్నదంటే మన సొసైటీలో అప్నే సొసైటీ మే ప్రాబ్లం ఆల్రెడీ హే, ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి, దానికి సొల్యూషన్ మనం ఇస్తున్నాం అంతే. ఓకే చాలా సింపుల్ సొల్యూషన్ ఇస్తున్నాం. షేర్ దిల్ ఉంది, షేర్ దిల్ మనం ప్రమోట్ చేస్తున్నామంటే నిజంగా అంటున్నా ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లం అనేది చాలా మందికి తగ్గిపోతుంది, ఉండదు. నన్ను అడిగితే హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మనకి కొలెస్ట్రాల్ వలన వస్తుంది, హార్ట్ రిథమ్ వలన వస్తుంది. ఈ షేర్ దిల్ అనే ప్రోడక్ట్ మనకి హార్ట్కే ఫంక్షన్ అవుతుంది. సో అటువంటి ప్రోడక్ట్స్ మీద మనం ఎందుకు फोकस పెడతలేం, क्यों हम फोकस नहीं लगा पा रहे ऐसे प्रोडक्ट्स के ऊपर. ఇప్పుడు చెప్పొద్దు, నా టీంలోనే ఒక వ్యక్తికి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఓకే హార్ట్ కా ప్రాబ్లం ఆయా, अपने एक्टिव मेंबर है, చాలా యాక్టివ్ మెంబర్, మనకి
పేరు చెప్పొద్దని చెప్తలేను అంటే అది నార్మల్గా పోయి హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నాను అనమాట. ఇది ఎప్పుడైంది తెలుసా? 1 year ముందు, 1 year 1.5 year ముందు. ఇప్పుడు కూడా ఆ వ్యక్తి యాక్టివ్గానే ఉన్నాడు. మీరు నేను పేరు చెప్తే ఇట్లా పట్టుకుంటారు అంతే, అందుకే చెప్తలేను. మళ్ళా ఏమంటారు, ఆ వ్యక్తికి తెలిసింది అనుకో బాగుండదు. ఓకే, ఎస్ గురుజీ, కొంతమంది లీడర్స్కి తెలుసు ఆ వ్యక్తి ఎవరు అని. ఎస్ గురుజీ. హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ చెకప్ చేసుకోనికి పోతే ఏమన్నారు తెలుసా? హార్ట్ ప్రాబ్లం ఉంది, నీ హార్ట్ చాలా స్లోగా ప్లే అవుతుంది, ఓకే, పంప్ అవుతుంది, మీకు కంపల్సరీ ఓపెన్ హార్ట్ సర్జరీ కావాలని. స్టంట్ కూడా కాదు, ఓపెన్ హార్ట్ సర్జరీ. స్టన్ అయిపోయింది ఆ వ్యక్తి. మొన్నగానే అనిపించిండు, ఓకే, అంత సడన్ గా కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే హార్ట్కి బ్లాకేజెస్ చాలా ఎక్కువ ఉన్న వలన స్టంట్ వేయలేము, కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇంకోటి ఏమన్నారు, టైమే లేదు అనేసి అన్నారు. సరే ఈ డాక్టర్ అబద్ధం అంటుందేమో అనేసి వేరే డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్ కూడా అదే చెప్పిండు. మళ్ళీ వేరే హాస్పిటల్ పోతే అది కూడా అక్కడనే చెప్పిండ్రు. ఇవన్నీ జరిగినాక ఆ వ్యక్తి లాస్ట్కి అర్థమైపోయింది, సిక్ కావడం అయిపోయింది, మొత్తము సిక్ అయితేనే ఉన్నాడు. ఓకే, ఢిల్లీకి పోయి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని వచ్చిండు. दिल्ली को जाके ओपन हार्ट सर्जरी करके आए. ठीक है, यहाँ से लेकर ఇక్కడ నుంచి ఓకే కింద వరకు, కడుపు వరకు, మళ్ళీ తై నుంచి కింద అరికాలు వరకు స్టిచెస్ పడ్డాయి. పూరా సర్జరీ కడితే అర్థమైందా? మొత్తం ఓపెన్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? షేర్దిల్ వచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ నాకు ముందే వస్తుంటే లేదా నా పరిస్థితి ఇట్లా ఉండకపోతుండే అనేసి అన్నాడు. తెలుసా? ఆ వ్యక్తి ఈరోజు సేఫ్ షాప్లో ఉన్న ప్రోడక్ట్లన్నీ వాడతాడు, అందరికి ప్రమోట్ చేస్తాడు. ఎస్ గురుజీ. తెలుసా? ఎవరికి మళ్ళీ అటువంటి ప్రాబ్లం రావు. సో నేను ఎందుకు చెప్తున్నా అనేసి అంటే, ఎవరికి ఇష్టం ఉండదు హాస్పిటల్లో తిరిగి ఇటువంటి ట్రీట్మెంట్లు చేయించుకోవాలా, ఓకే, ఇటువంటి సర్జరీలు చేయించుకోవాలా, ఓకే, షుగర్తో తిరగడం కావచ్చు, ఓకే, ప్రాబ్లంలు, ఓకే, హెల్త్ ప్రాబ్లం, ఆర్గన్ ప్రాబ్లమ్స్తో ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు. కిసికో భీ పసంద్ नहीं. ఖాళీ మనం వాళ్ళకి ఏం చెప్పాలో తెలుసా? ప్రికాషన్ మెథడ్స్ చెప్పాలంతే. అర్థమవుతుందా? ప్రికాషన్ మెథడ్స్. మన ప్రోడక్ట్ తీసుకుంటే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఎంతగా దొరుకుతుందా అనేది మనం చెప్పాల్సింది అంతే, ఇంకేం అవసరం లేదు. నోని ఉంది, షేర్దిల్ ఉంది, డైబాకేర్ ఉంది, ఓకే, ఇప్పుడు ఐ క్యాప్సూల్స్ వచ్చినాయి, మల్టీవిటమిన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ప్రోడక్ట్స్ మనకి చాలా మందికి ఇచ్చే ప్రోడక్ట్స్ మనం. సో ఒక్కసారి ఆలోచించండి వీటి పైన. మనము ఉట్టి కొత్తలకి ప్లాన్లు చెప్పడానికి అది చెయ్యాలా, అది చెయ్యొద్దని చెప్తలేను, అది కంపల్సరీగా చెయ్యాలా. కానీ అట్ ద సేమ్ టైము రీటైల్ సేల్ చేయడం కూడా అలవాటు చేసుకోండి. మీకు తెలియకుండానే వాల్యూమ్స్ చాలా వస్తూనే ఉంటాయి, మీకు చాలా వాల్యూమ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి, లాస్ట్లో ప్రోడక్ట్ ట్రైనింగ్ అంతా అయిపోయినాక, ఓకే, ఇప్పుడు మా గురించి కొంతమంది ఫొటోస్ చూపించిండు అచీవర్స్ది, అవునా కాదా? అందులో నాకు ఒక్కటి మంచిగా ఒక్క వ్యక్తిది చాలా బాగా అనిపించింది. ఓకే, దేని మీద ఉండే తెలుసా ఆయన? అది కాళ్ళు లేవు కానీ 2 కట్టెలు పట్టుకొని పోతారు కదా, ఎస్ గురుజీ. అవునా కాదు? ఆ వ్యక్తి కాంటెస్ట్ గెలిచినాడు. సింగపూర్ గురుజీ, అది కూడా. సింగపూర్. అది కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకున్న లోపల వెళ్ళిపోయింది ఆ ఫోటో, లేకుంటే నేను తీసుకుందాం అనేసే అనుకున్నా. స్క్రీన్ షాట్ తీసుకున్న లోపల ఆ ఫోటో తీసేసింది మా గురించి, అంటే వేరే ఫోటో, నెక్స్ట్ ఫోటో వచ్చేసింది. సో ఆ వ్యక్తి నరసింహరావు మా గురించితో పాటు కూడా సీనియర్ లీడర్స్ కూడా చూపించింది గురుజీ. అవును, సీనియర్ లీడర్స్ కూడా ఉన్నారు, ఓకే, ఏజ్ లో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? అర్థమవుతుందా? जब वो लोग कर रहे हैं तो हम क्यों नहीं कर सकते? जिसके 2 पैर नहीं है, जब वो बंदा कर सकता है तो हम क्यों नहीं कर सकते? जो एज में बड़े लोग हैं वो लोग कर रहे हैं तो हम क्यों नहीं कर सकते? కర్నేక అంటే చెయ్యాలా అనేసి మనకు ఉద్దేశం ఉంది అంటే లేదా, ఖచ్చితంగా చెయ్యొచ్చు. చెయ్యాలనేసి మనకి ఏమంటారు, మనం దానికి కష్టపడితే లేదా ఖచ్చితంగా చెయ్యొచ్చు. అర్థమైందా?
ఇంకా కొన్ని వేరే వాళ్ళది చూపించిండు కొన్ని ఫోటోలు. ఒక ఆమెకు ఒక కాలే లేదు, కానీ కూడా ఆమె వెయిట్ లిఫ్టింగ్ ఏమంటారు కాంపిటీషన్లో పార్టిసిపేట్ కాంపిటీషన్. చేసింది. ఎస్ గురుజీ. అవునా కాదా? అవును. ఇంకొక ఆమెది ఫోటో చూపించిండు. ఆమె ఎంత 93 ఇయర్స్లో ఏమో స్టార్ట్ చేసింది అన్నాడు. ఎస్ గురుజీ. ఓకే, 83 ఓ 93 ఇయర్స్లో స్టార్ట్ చేసిండు ఆమె స్పోర్ట్స్లో. ఏదో చేస్తుంది. ఎన్ని 18 మెడల్ ఏమో గోల్డ్ మెడల్ గెలిచిందంట. ఎస్ గురుజీ. ఇప్పుడు చెప్పండి, ఒక మనిషి సాధించాలా అనుకుంటే ఎవరు ఆపగలరా ఆ వ్యక్తిని? ఎవరైనా ఆపగలరా? నో. ఎవ్వరు ఆపలేరు. 93 ఇయర్స్లో ఒక ఆమె నేనేమైనా చెయ్యాలా అనే ఆశతోని దిగి 100 క్రాస్ అయింది ఆమె. ఆ ఇయర్స్లోనే 18 గోల్డ్ మెడల్ గెలవడం ఏంటిది అసలు? ఆలోచించిండ్రా? బయట ప్రపంచంలో ఎటు వ్యక్తులు ఉంటున్నారు అనేది ఆలోచించిండ్రా? మనము మన లైఫ్తోని ఏం చేస్తున్నామా అనేది రియల్గా ఆలోచించాల్సిన విషయం ఈరోజు. మనం ఏం చేస్తున్నామా మన లైఫ్తోని అనేది. అవే టీవీ సీరియళ్ళు చూస్తున్నామా? అవే వీడియో స్క్రోల్ చేస్తున్నామా? అదే ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడుతున్నామా? లేకుంటే లైఫ్లో ఏం గోల్ లేకుండానే ఉంటున్నామా? అదే ఫంక్షన్లలో తిరుగుతున్నామా? ఓకే, అదే ఫ్రెండ్స్తో గాలి కబుర్లకి వెళ్తున్నామా? అదే దుకాణం, అదే వర్క్, దినం రాత్రి అక్కడనే ఉంటున్నాం. లైఫ్లో ఇంకా వేరే చేసేది ఏం లేదు, ఆశ లేదు. లైఫ్లో ఏమైనా చేయాలనేది ఓపిక లేకుండా, ఓకే, గోల్ లేకుండా, ఒక డ్రీమ్ లేకుండా ఉంటున్నామా? మనం ఉన్న ప్రపంచంలోనే కొంతమందిని చూస్తే ఆశ్చర్యపోతున్నాం మనం ఈరోజు. వాళ్ళ అచీవ్మెంట్ చూసి. కాల్ లేకున్నా ఒక ఆమె వెయిట్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసింది. ఒక ఆమె 93 ఇయర్స్లో ఆమె 18 గోల్డ్ మెడల్ కొట్టుకొని ముందుకు వెళ్ళింది అనేసి అంటే మనం మన లైఫ్తో ఏం చేస్తున్నాం? हम अपने जीवन के साथ क्या कर रहे हैं, ये बहुत सोचने की बात है. మనం ఏం చేస్తున్నాం అంటే, లేదా మనం మన సెల్ఫ్ని అయ్యో పాపం అనుకుంటున్నాం, పాప్ బిచారే అనేసి మనమే అనుకుంటున్నాం. తెలుసా, నాకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, నా పరిస్థితులు అట్లా ఉన్నాయి అనేసి మనం అనుకుంటున్నాం. కానీ 2 కాళ్ళు లేని వ్యక్తి కాంటెస్ట్ కొట్టేసి వెళ్ళిపోతున్నాడు ముందుకు. ఓకే, బాలాజీ గురించి ఎంతమందికి తెలుసు? ఇలా పొద్దున సార్ని నేను వీడియో అడిగినాను అన్నమాట. బాలాజీ గురించి ఎంతమందికి తెలుసు? కితనే లోగోं को मालूम है బాలాజీ कौन है? తెలుసా? తెలిస్తే చేయలేపండి. బాలాజీ సేఫ్ షాప్లో బాలాజీ ఎవరికి తెలుసు? తెలియదా? ఒక చిన్న వీడియో చూపిస్తా, నేను ఎట్లయినా డౌన్లోడ్ చేసిన దాన్ని. ఎస్ గురుజీ. ఓకే, చూపించండి. మీకు తొందర అయితే లేదు కదా పోయేది? లేదు గురుజీ. లేదు కదా? లేదు. బాలాజీది వీడియో చూపిస్తా, ఫస్ట్ ప్లే చేయండి. రైట్, షేర్ అయిందా శేఖర్? షేర్ అవుతుంది. షేర్ అయింది గురుజీ. అయింది కదా? వాల్యూమ్ పెడతాం. ఎస్ గురుజీ. ఈ వ్యక్తి గురించి నేను చెప్పక ముందు, ఓకే, చూపించక ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈయన కంటే పరిస్థితులు మన ఘోరమా అనేది ఆలోచించండి. ఈయన కంటే మనకి మన మన ఉన్న వ్యక్తులుగా మనకి దేవుడిచ్చిన దాంట్లో, ఓకే, మనము ఈయన కంటే తక్కువనా అనేసి ఒక్కటి ఆలోచించు. ఒకవేళ ఈ వ్యక్తి సేఫ్ షాప్ బిజినెస్లో ఇంతగానం చేయగలడు అనేసి అంటే, ఇక మనకింకే ఏం కారణాలు ఉన్నాయి మనం ఆగనికి? ఈయన ఏం చూసిండు ఈ బిజినెస్లో ఇంత ధైర్యంగా, ఇంత మంచిగా ముందుకు వెళ్తున్నాడు? మనం ఇంకా ఏం చూడలేకపోయినాం ఈ బిజినెస్లో, మనం ఇక్కడ ఆగిపోతున్నాం అనేది ఒక్కసారి ఈ ఆలోచనతోని మనం ఈ వీడియోని చూస్తాం. రెడీయా? ఎస్ గురుజీ. బాలాజీ అంటే ఎవరో కాదు, ఇదే వ్యక్తి. ఈ వ్యక్తి టోపాస్ లెవెల్లో ఈ వీడియో ఉంది. ఇప్పుడు ఆయన ఎమరల్డ్ లెవెల్, అంటే Yes, Guruji. నేనున్న లెవెల్. ఎస్ గురుజీ. అర్థం చేసుకో. ये वीडियो टोपास लेवल का है,
आज ये बंदा मेरे लेवल पे है, एमरल्ड लेवल पे है, ठीक है। जरा देखेंगे इसको क्या दिख गया बिजनेस के अंदर, हमें क्या नहीं दिखा, ओके। और इसको इससे भी अपना परिस्थिति, अपना जीवन कम है क्या बोल के। కత్తులున్న నీ కన్నులు దేదే మత్తుకున్న నీ ముత్తులు దేదే క్యాపే ఇప్పదే గుడ్ మార్నింగ్ రాయల్ టైగర్ టీమ్, గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురుజీలకి సో కోటి ధన్యవాదాలు మా గురించి. సో నా పేరు వచ్చేసి శ్రీ బాలాజీ మాట. సో పాలకొల్లు రాయల్ టైగర్ టీమ్ ఆంధ్ర. సో ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే నేనేం చదువుకోలేదు సార్, జీరో. నేను చదువుకున్నది 6th క్లాస్ మాత్రమే. కానీ నేను వర్క్ చేసింది కిరాణా కొట్లో పనిచేశాను అనమాట. ఒక వ్యక్తి దగ్గర వర్క్ చేశాను. సో అక్కడ మంత్లీ వచ్చేసి इतनी जबरदस्त फैन फॉलोइंग कभी नहीं देखी. एक हजारों मोबाइल रिकॉर्डिंग कर रहे हैं, देखो जबरदस्त. సో నేను వర్క్ చేసింది కిరాణా కొట్లో పనిచేశాను అనమాట. మంత్లీకి వచ్చేసి 4,000 మాత్రమే ఇచ్చేవారు. నాకు నాన్నగారు లేరు, నా ఫ్యామిలీ నేనే చూసుకోవాలన్నమాట. సో నా ఫ్యామిలీ అయితే లైఫ్ చేంజ్ అవ్వలేదు. 12 సంవత్సరాలు చేశాను కిరాణా కొట్లో, నా లైఫ్ తో జీరో. సేఫ్ షాప్ లోకి వచ్చేసి 3 సంవత్సరాలు అయింది. ఇదే సేఫ్ షాప్ లో టాపాస్ గా నిలబడ్డా అనమాట. టాపాస్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ గురుజీకి, అలాగే సంటి గురుజీకి, సత్వా గురుజీకి, నారాయణ మా గురుజీకి, యాదగిరి మా గురుజీకి, రవీంద్ర మా గురుజీకి, అభిషేక్ మా గురుజీ, సోమశంకర్ మా గురుజీకి కోటి ధన్యవాదాలు మా గురుజీ. అలాగే बहुत बढ़िया. सबसे पहले आपका नाम बताइए. विकास जी थोड़ी हेल्प करिए. हाँ, नाम बताइए अपना. हाँ? इंदिरा. जोरदार तालियां हो जाएं. तालियां. थैंक यू. टीम कितनी है आप? మా గురుజీ టాపాస్ మా గురుజీ. 2-5. बालाजी नाम है, बालाजी. सॉरी बालाजी. जोरदार तालियां हो जाए बालाजी के लिए. टीम कितनी है? మా గురుజీ టాపాస్ మా గురుజీ 11. हाँ, यादगिरी जी आ जाओ. यादगिरी का इक्का है. టాపాస్ మా గురుజీ 1300 మా గురుజీ. 1300 टीम क्रॉस हो गई है. ध्यान से देख लो, आंखें खोल के अपनी. लो विकास जी बताएंगे आंखें कैसे खोलते हैं. సార్ నాకు సైకిల్ తొక్కడం రాదు, బండి నడపడం రాదు. 1300 की So- टीम है. 1300 और बहुत जल्दी 1 0 और लग जाएगा. एप्पल मोबाइल लिया. एप्पल मोबाइल चलाता है टाइगर हमारा. अरे वाह, अरे वाह, क्या बात है. बहुत बढ़िया. अभी हफ्ते का आपको कितना आता है? हर हफ्ते कितना पैसा आता है? థ్యాంక్ యూ మా వారం 30,000, 25-30 వస్తుంది మా గురించి వారం వీక్లీ. हर हफ्ते 25 से 30 हजार रुपए का चेक है टाइगर साहब का. हेलो. अभी क्या कमिटमेंट है इस मीटिंग के बाद में आपका? వికాస్ మా గురించి డ్రీమ్ లో మా గురించి. अरे कार भी बुक कर रहे हो? अरे कौन सी कार ले रहे हो? మా గురించి एस क्रॉस. क्या बात है, बहुत बढ़िया. तालियां हो जाएं. बहुत बढ़िया. अभी आगे का कमिटमेंट क्या है? नेक्स्ट कमिटमेंट మా గురించి సో వికాస్ మా గురించి
హలో మా గురించి డ్రీమ్ లో 1155 లో నేను డైమండ్ అవుతుందో పాటు నాకు లెఫ్ట్ రైట్ ఇద్దరు డైమండ్ చేయాలని అనుకుంటున్నాను మా గురించి 1155 में 2 डायमंड बनाना चाहते हैं माँ ना कमिटमेंट माँ गुरुजी इसके साथ ही 2 डायमंड बनाना बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया, ग्रेट। शादी हो गई? होगा बहुत बढ़िया, क्या बात है, ग्रेट। అయింది మా గురుజీ అయింది మ్యారేజ్ అయింది మా గురుజీ పాప మా గురుజీ जोरदार तालियां हो जाए टाइगर साहब के लिए। बहुत बढ़िया। अभी 6 महीना इनके साथ रहता हूँ और अच्छा, फैमिली को छोड़ के छोटा लड़की है दूध पीने वाला फिर भी फैमिली को छोड़ के फैमिली नीड्स पे जैसे मूड मूड आ रहा है हिंदी, फैमिली को छोड़ के 6 महीना टीम के साथ संगत रहता है घूमते रहता है घर पे रहता है छोटा बच्ची है छोटा एक दूध पीने का 1 ईयर अभी 1 साल हो रहे उन्हें ज्वाइनिंग हो गई 3 इयर्स हो रहे 3 साल से बहुत बढ़िया। सेफ शॉप में घर मुझे पता है गांव में उसको सभी ने इनकार कर दिया गांव में उस सेफ शॉप करने के टाइम ఊర్లో నేను చేయలేనప్పుడు ఈ ఊర్లో ఛాలెంజ్ వచ్చింది కదా మా గురించి ఇందులోకి వచ్చినప్పుడు నువ్వు ఇంతే మా గురించి నేను ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు సో నువ్వు సైడ్ బిజినెస్ లో జాయిన్ అయిపోయావు నువ్వు వేస్ట్ ఇంకా అయిపోయినట్టే నీ జీవితం అయిపోయినట్టే అన్నారు అంట ఎంతేమన్నా నువ్వు హైట్ తక్కువ ఉన్నా ఏమీ చేయలేవు ఇంక నీ లైఫ్ అయిపోయింది జీరో అన్నారు అనమాట ఈరోజు సేఫ్ షాప్ ఉందన్నమాట సేఫ్ షాప్ లో దమ్ము ఉంది ఈరోజు మనలో దమ్ము ఉందో లేదో మనం చూడాలి उन लोगों को गांव में बता दिए आप चेन बिजनेस में चेन होगा अभी होगा तुम्हारी जिंदगी खत्म होगा बोल के बोला तो इन्हें बोल दिया लोगों की अगर दम नहीं है तो मेरे पास तो दम है सेफ शॉप में डायमंड बन गया కార్ తీస్తా అని చెప్పనమాట ఇప్పుడు నన్ను చాలా మంది ఎగతాళి చేస్తున్నారు సో నువ్వు కార్ తీస్తావా నువ్వు కార్ తీస్తే నీ డోర్ తీస్తాను అన్నారు చాలా మంది అన్నారన్నమాట कार के लिए भी सब गांव में उन्हें ऑलरेडी इन्फॉर्मेशन दे दिया कार ले तो मैं सेफ शॉप के अंदर बोल के तो लोगों ने बता दिया कार लेता क्या तू कार लेने का है क्या तुम्हारे को होता है सेफ शॉप के अंदर बोल के बहुत हेलन भी किया उसके जिद एक ही है जिसे हेलन किया है उसको ड्राइवर रखने के लिए सोच रहा हूँ थैंक यू मामूली क्या बात है, रक्षक है, रक्षक। बैठ जाइए प्लीज। Bringing up the heat now. Get ready for the show. ఏమనిపించింది ఓకే చూస్తే ఏమనిపించింది 5th క్లాస్ చదువుకున్న వ్యక్తి ఓకే నా హైట్ లేదు ఓకే నా బిల్ట్ లేదు ఏమి లేదు అటువంటి వ్యక్తులను చూస్తే మనము ఓకే దేనికి పనికిరారు అనుకుంటాం అవునా కాదా గ్యాస్ గురించి అటువంటి వ్యక్తి దేనికి పనికిరారు యాక్చువల్ చూసుకుంటే నిజంగా చూస్తే ఏ పనికి వస్తారు వాళ్ళు చెప్పు ఏ పనికి రారు వాళ్ళకంటే మనము ఎంత బెటర్ వాళ్ళు తీసుకున్న ఛాలెంజెస్ మనము అంటున్నా కదా మనం ఇంత కూడా తీసుకోం వాళ్ళ దాంట్లో ఎక్కడ పోయినా కానీ కూడా వాళ్ళు చిన్న చూపుతో చూడబడతారు बहुत छोटे नजर से देखा जाता है उन लोगों को मालूम है ఓకే కిరాణా షాప్ లో 4000 రూపాయల కోసం వర్క్ చేస్తుండే 12 సంవత్సరాలు వర్క్ చేసిండని చెప్పిండు 12 साल सिर्फ 4000 रुपए के लिए किराना शॉप में काम करे सो इंसान
ठीक है, अपना जिंदगी बदलने का एक मौका ढूंढ रहा था और ऊपर वाला उसको दिया वो मौका. ఆయన లైఫ్ చేంజ్ చేసుకోనికి ఒక అవకాశం వెతుకుతా ఉండే దేవుడు నిజంగా అంటున్నా కదా ఆయనకు ఒక అవకాశం ఇచ్చిండు. కానీ ఆయన ఆయన పరిస్థితులను చూసుకోలేదు, ఆయన శరీరంని చూసుకోలేదు. ओके, उसका बॉडी नहीं देखा, वो उसका हाइट नहीं देखा, मैं दूसरों के थोड़ी जैसा हूं, ये पूरे कंप्लेंट्स नहीं थे. वो बोल रहा था जब सेफ शॉप का पूरा गांव उसको रिजेक्ट करा करते, पूरा गांव మొత్తం విలేజ్ ఆయన రిజెక్ట్ చేసిందంట సేఫ్ షాప్ చేయకుండా. కానీ కూడా ఈ రోజు ఆ రోజు తోపాస్ గా నిలబడ్డాడు, ఈ రోజు ఎమరాల్డ్ గా నిలబడ్డారు. తొందరగానే డైమండ్ కూడా అవుతారు. Yes, గురుజీ. అవునా కాదా? Yes, 6 months ఇంటికి బోడంట, 6 महीने घर को नहीं जाता. एक बंदा जब जब ऐसे कमिटमेंट के साथ ऊपर वाला దేవుడు కూడా లేదా దీన్ని ఆనర్ చేసి దేవుడు జాలి చూపాడు. ऊपर वाला क्या बोलते हैं, पाप बिचारा बोल के नहीं देता ये सारे चीज. ऊपर वाला बिना उसके मेहनत को देखता है, उसके मेहनत को कदर करता है. ऊपर वाला దేవుడు ఆయన పనిని ఆదరిస్తాడు, అంటే జాలి చూపాడు, ఆనర్ చేస్తాడు, రెస్పెక్ట్ ఇస్తాడు. మొత్తం ఊరు రిజెక్ట్ చేసిన ఒక వ్యక్తి మనల్ని కొంతమంది రిజెక్ట్ చేస్తేనే మనము కథం అయిపోయింది అనుకుంటాం. అవునా కాదా? Yes, గురుజీ. నువ్వు ఇంత ఉన్నావు, నీకు కార్ అవసరమా అనేసి అడిగిండ్రంట. కార్ బుక్ చేసిండు, ఐఫోన్ యూజ్ చేస్తుండు, కార్ బుక్ చేసిండు. నెలకి వారంకి 25 నుంచి 30 వేల రూపాయలు సంపాదిస్తున్నా అనేసి అన్నాడు. నేను ఆడ లైవ్ ఉండే, Yes, గురుజీ. ఆ NTV ఈవెంట్ లో నేను మీరు వెళ్ళారు కదా గురుజీ? లైవ్ ఉండే, నేను లైవ్ చూసినాను. Yes. తెలుసా, 4,000 रुपये, 4,000 रुपये इनकम क्या है महीने का, और हफ्ते का 25 से 30,000 रुपये इनकम किधर है? जरा सोचो, सिर्फ सोचो, जरा सोचो, కొంచెం ఆలోచించండి. ఆ వ్యక్తి చేయగలిగిండు, మనం చేయలేకపోతున్నామంటే మనం ఆయన కంటే మనకి ఇంకా పరిస్థితులు ఘోరం ఉన్నాయా? ఆయనకున్న కారణాలు చూసుకుంటే లేదా? నిజంగా అంటున్నా కదా, ఆయన ప్లేస్ లో ఎవరు చేయరు బిజినెస్, Yes, గురుజీ. కానీ చేసి చూపించిండు. మామూలు మనుషుల కంటే ఎక్కువ వేగంగా ఫాస్ట్ గా చేసి చూపించిండు. అందరు రిజెక్ట్ చేసినా కానీ కూడా పర్వాలేదు అనేసి బయటపై వర్క్ చేసుకొని చేసి చూపించిండు. ఛాలెంజెస్ రాలేదా అంటే కాదు, అయ్యో పాపం అనేసి అందరు ఐడీలు వేయలేదు, నీకు అవసరమా అన్నట్టు వేసిండ్రు, మాట్లాడిండ్రు. నీకు కార్ కొంటా అనేసి అంటే నీ కార్ అవసరమా, కార్ బుక్ చేసిన అన్నాడు. ఓకే, ఇప్పుడే విన్నాం, కార్ బుక్ చేసిన అనేసి అన్నాడు. ఇతనా హీ హై క్యా అంటే నువ్వు ఇంతనే ఉన్నావు కదా అనేసి అన్నారు. ఏం చేయగలవు నువ్వు అనేసి అడిగింది. లాస్ట్లో ఒక పాయింట్ ఏం చెప్పింది తెలుసా? సేఫ్ షాప్ లో దమ్ ఉంది, మనలో ఉందా లేదా మనం చూసుకోవాలా అనేసి అన్నాడు. హిందీలో ఆయన మాగుర్జీ కరెక్ట్ గా ఇంటర్ప్రెట్ చేయలేని, సేఫ్ షాప్ మే దమ్ హై, अपने में है या नहीं ये हम चेक करना पड़ता. సో నేనేమంటానంటే, లేదా ఆయనని చూసుకొని మనల్ని మనం చూసుకుంటే, లేదా మనం ఇంకా దేనికి ఆగినామా అనేది మనమే ఆలోచించుకోవాలి, దేనికి ఓడిపోయినామా లాస్ట్ కాంటెస్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. అవునా? Yes, గురుజీ. ఒకటే చెప్తాను, ఆయన గెలిచిండు, మనం గెలవలేదు. ఆయన ఈ లెవెల్ వరకు ఎదిగిండు, మనం ఎదగలేకపోయినాము అనేసి అంటే లేదా? ఆయనకి సక్సెస్ అంటే దానికి ఒక వాల్యూ ఉండే, నేను ఖచ్చితంగా నా లైఫ్లో సక్సెస్ అయ్యి చూపియాలా అనేసి. ఎన్ని రాత్రులు ఏడ్చుకున్నాడో, నేను ఇట్లా ఉన్నాను ఏంటిది, నన్ను దేవుడు ఇట్లా చేసిండు ఏంటిది అనేసి. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎంత ఒంటరిగా, ఏది
ఆయన ఎంత బాధలో పోయిండేమో తెలియదు కానీ అందుకే ఆయనకి ఒకటి ఆప్షన్ దొరికింది, ఇట్లా పట్టుకున్నాడు గట్టిగా, నేను చేసే చూపిస్తా అనేసి, నేను చేసే చూపిస్తా అనేసి, करके ही बताऊंगा मैं, मुझे इससे बेहतर अपॉर्चुनिटी नहीं मिल सकता शायद, నాకు ఇంకో ఆప్షన్, సెకండ్ ఆప్షన్ దొరకదేమో అనేసి పట్టుకున్నాడు దాన్ని. పట్టుకొని వదలలేదు. నై చూడ ओवर ये दन्ना गान गुड़ा, कितने सारे लोग रिजेक्ट करे तो भी नहीं छोड़ा वो बंदा. आज जो हम दुनिया में है ना, ఈ రోజు మనం ఏ ప్రపంచంలో ఉన్నామో కదా, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన ప్రపంచంలో, మన సొసైటీలో. సో మనం ఆలోచించాల్సింది ఏంటిది అనేసి అంటే, వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము. చాలా మంది ఏం చేస్తుంది తెలుసా, 4,000 ఆయన ఆలోచించలేదు, మనం ఆలోచిస్తున్నాం. 4,000 నేను ఈ జాబ్ వదిలేస్తే నేను మళ్ళా నన్ను ఎవరు పెట్టుకుంటారా అన్న ఆలోచన ఆయనకు లేకుండే. మనమేం చేస్తున్నాం తెలుసా, నేను ఈ జాబ్ వదిలేస్తే, ఈ దుకాణం వదిలేస్తే, ఈ పనిని వదిలేస్తే, ఓకే నేను ఇంకేం చేయొచ్చు, భయంతో బతుకుతున్నాం. ఆయన ధైర్యంతో ముందుకెళ్ళింది. हम डर से रुक जा रहे, वो बंदा हिम्मत से आगे बढ़ा. यही है फर्क, इधर डिफरेंस. తెలుసా, ఆ వ్యక్తిని మీరు చూస్తారు, మర్సిడీస్లో, బిఎండబ్ల్యూలో తిరగడం కూడా చూస్తారు. తెలుసా. సో ఒకటే చెప్తాను ఏంటంటే, వచ్చే కాంటెస్ట్ని సీరియస్గా తీసుకోండి. సీరియస్లీలో పట్టుకోండి, వదలకండి. నేను ఎందుకు గెలవనా అనేది ఆలోచనతో స్టార్ట్. నేను ఎందుకు గెలవను, నేను గెలిసే చూపిస్తాను. ఎవరైనా మీతో అన్నారు అనుకో, నువ్వు కాంటెస్ట్ నువ్వు గెలవలేవు అంటే ఒకటే పెట్టుకోండి, నేను గెలిచి చూపిస్తాను. అయ్యో నన్ను గెలవలేడు అన్న ఏడ్చుకుంటూ కూర్చోవద్దు, బాధపడుతూ కూర్చోవద్దు. నేను ఎందుకు చెయ్యలేనా అన్న ఆ క్వశ్చన్ మార్క్తో ముందుకెళ్ళాలి. నేను చూపిస్తా నేను ఎందుకు చేయలేను. అటువంటి వాళ్ళు మాత్రమే గెలుస్తారు. वो लोग ही जीतते हैं जो ये ठान लेते हैं मैं क्या क्यों नहीं कर सकता, मैं भी कर सकता हूं, मैं करके बताऊंगा. वो लोग ही ना आगे बढ़ते हैं जिंदगी. शायद 2 पैर नहीं है, 1 पैर नहीं है, एज सबसे ज्यादा है, मायने नहीं रखता. అర్థమవుతుందా. ఎటువంటి పరిస్థితున్నా, ఏం రోగం ఉన్నా, ఏదున్నా కానీ కూడా మన లోపల అది కనిపించదు మనకి. మన ముందు ఒకటే కనిపిస్తుంది, ఏంటంటే తెలుసా, ఒక డోర్ ఓపెన్ ఉంది గెలవనికి, ఓకే విజయం కోసము, లైఫ్లో సెటిల్ కావడం కోసము. దాని వైపే మనం వెళ్తూ ఉంటాం. ఆ విధానంగా మనం అర్థం చేసుకున్నామంటే బిజినెస్, నేను అంటారుగా ఏ అప్లైన్ నీకు కాల్ చేసి అడగని అవసరం లేదు. నీ కాంటెస్ట్ ఎక్కడి దాకా వస్తుంది, ఏమవుతుంది నీ కాంటెస్ట్తో, అస్సలు అడగాల్సిన అవసరం లేదు. పోయి పూछने జరూరత్ ही नहीं है. పొద్దున లేచి మీరు లాగిన్ కాండి, మీటింగ్ అటెండ్ కాండి, మీటింగ్ చేయండి, ఓకే ఓవర్ చెప్పాల్సిన అవసరం లేదు. कोई भी बोलने की जरूरत नहीं है. मीटिंग को आओ, ट्रेनिंग को आओ, లిస్ట్ రాయి, ఫీల్డ్ పైన కనిపించు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండవు. అర్థమవుతుందా. సో చూసిండ్రు ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మనం చూస్తూనే ఉన్నాం, ఎటువంటి వాళ్ళు గెలుస్తున్నారు వాళ్ళ లైఫ్లలో. ఓకే మనం అదే భూమి పైన మనం ఉన్నాము, మనం ఇంకా ఎటువంటి లైఫ్ మనం ఉన్నదా మనం ఆలోచించుకోవాలి. సో మనం పోయేటప్పుడు ఎట్లా వెళ్ళాలా అనుకునేది కూడా మనం ఆలోచించుకోవాలి. నేనైతే ఆలోచిస్తాను, నిజంగా ఇవన్నీ ఆలోచిస్తాను. मैं ये सारी चीज सोचता हूँ. मैं जब दुनिया से जाऊं ना, क्या कमा के जाऊंगा, पैसे एक ही नहीं है, क्या नाम कमाऊंगा, क्या सक्सेस ले बता के जाऊंगा मैं.
ఇవన్నీ ఆలోచించాలి మీరు. అప్పుడే మీ లైఫ్కి ఒక పర్పస్ అనేది దొరుకుతుంది. आपकी लाइफ को एक पर्पस मिलेगा. ఏదైనా చెయ్యాలా ఈ లైఫ్లో అనేది, ఏదైనా సాధించాలనేది. మీరు పోయి ఇండియా కోసము, ఓకే, తెలంగాణ కోసము, ఆంధ్ర కోసం చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ కోసం చెయ్యండి చాలు. ఎవరో బయటోళ్ళు మీ పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీ పిల్లలు, తర్వాత మీ మన్మన్లు మన్మరాలు, వాళ్ళ పిల్లలు గుర్తుపెట్టుకున్నంత పని చేయండి చాలు. ఉత్నా కామ్ కరో బస్. అర్థమైందా? సో ఇదే చెప్పాలనుకుంటున్నా. దిశ ఉన్నది, ఓకే. దిశ ట్రైనింగ్లో నేను ఇప్పుడు ఇవన్నీ విన్నాక నా పేరు రాసుకో నేను వస్తున్నా అంటే కూడా మీకు ఇంకా Already బిజినెస్ మన అర్థం కాదు. అంటే కొంతమంది కన్ఫర్మ్ చేసిన వాళ్ళే ట్రైన్ టికెట్స్ బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు గురించి. మన మ్మ్. ఇన్విటేషన్ ఒకటి నార్మల్ గా వెల్కమ్ ది ఒకటి క్రియేట్ చేసింది అనమాట. అవును, చూసినాం కదా లాస్ట్ వీక్. అవును గురించి ఒకసారి మీరు దాని గురించి కానీ నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను గురించి. షేర్ చేయండి. అంటే ఒకటి చిన్నగా మనకు టాస్క్ కూడా అనమాట. లాస్ట్ వీక్ అనౌన్స్మెంట్ చేసినాం కదా మన టీమ్ లో. ఏంటంటే ఏదైతే మనకు రెగ్యులర్ గా ఇది 600 బీబీస్ ఒకటి ప్లస్ టార్గెట్ మన ర్యాంక్ 1 ర్యాంక్ 2 ఎవరైతే కంప్లీట్ చేస్తారో, అంటే మన Hmm. టీమ్ లో చాలా మంది ర్యాంక్ 1 దగ్గరలో ఉన్నారు అనమాట. అవును, వాళ్ళకి కావచ్చు ఎవరైతే దిశ రావాలనుకుంటారో వాళ్ళకి ఒక చిన్న గుడ్ న్యూస్ లాగా మా గురించి దగ్గర పర్మిషన్ తీసుకొని మనం ప్లాన్ చేసింది అనమాట. సో స్టార్ట్ చేయమంటారు గురించి. చేయి. సో రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి సో కంగ్రాచులేషన్స్. సో అది ఏంటి అని అంటే ఆ గుడ్ న్యూస్ మనందరికి తెలుసు. మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మాగురిస్ తోటి సో మన దిశ ట్రైనింగ్ అనేది ఉండబోతుంది అనమాట. సో ఎస్పెషల్ ఇంకొకటి ఏంటంటే ఆ దిశ ట్రైనింగ్ చాలా మంది మనం ఇప్పటిదాకా అటెండ్ అయినాం గురించి. నార్మల్ గా మైసూరు, మన బెంగళూరు, చెన్నైలో అటెండ్ అయ్యండి అనమాట. బెంగళూరు, అవును. బట్ ఫస్ట్ టైం అనమాట గోవాలో దిశ ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వబోతున్నారు. ఎస్, సూపర్ ఉంటుంది. గురించి దగ్గర ఈసారి ఈ 2026 దిశ ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళ లైఫ్ లో చాలా సో గుర్తుండిపోయే దిశ అన్నమాట. సో మనందరికీ తెలుసు దిశ ఇక్కడ ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాని గురించి కూడా మీకు గురుజీ మళ్ళీ లాస్ట్ లో చెప్తారు అనమాట. సో దానికి పెట్టింది ఏంటంటే గురుజీ ఒకటే మన దిశ ట్రైనింగ్ లో ఎవరైతే ఆల్రెడీ వస్తున్నారో మనకి ఇంకా 5 వీక్స్ క్లోజింగ్ కి టైం ఉందన్నమాట. మనం పోయేది సెప్టెంబర్ లో. సో మనకి ఇవాళ నుంచి చూసుకున్నా కూడా ఈ లాస్ట్ వీక్ క్లోజింగ్ ఒకటి ఉంటుంది. ఆగస్ట్ లో 4 వీక్స్ క్లోజింగ్స్ ఉన్నాయి గురుజీ. అంటే టోటల్ 5 వీక్స్ క్లోజింగ్స్. దగ్గర మనకి 40 డేస్ టైం ఉందన్నమాట. ఈ 40 డేస్ టైంలో ఎవరైతే మనం రెగ్యులర్ ఇంతకుముందు ఆల్రెడీ చేసినాం మనం 600 బీబీస్ ది సో స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ది. సో అవి ఎవరైతే 600 బీబీస్ చేస్తున్నారో 600 అబో వాళ్ళు ఎన్ని బీబీలు చేసినా కూడా సో వీళ్ళకి కావచ్చు, ప్లస్ ఎవరైతే సో ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళకి కావచ్చు, ప్లస్ ర్యాంక్ 2 కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురికి అచీవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆ దిశ ట్రైనింగ్ లో మా గురించి తోటి ఒక స్పెషల్ గా ఒకటి గిఫ్ట్ అనేది ప్లాన్ చేసిండే అనమాట. సో ఈ 3 ఎవరైతే 600 బీబీ సపోజ్ చేస్తున్నారో వాళ్ళకి కావచ్చు, ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ర్యాంక్ 2 కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు. సో ఆల్రెడీ మన ప్యానెల్లో ఉన్నారనమాట ఈ 3 లెవెల్ కి సంబంధించిన వాళ్ళు. సో కొంతమంది ర్యాంక్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది ర్యాంక్ 2 దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు 600 బీబీ చేసుకున్నారంటే ఎవ్రీ వీక్ ఈ 5 వీక్స్ లలో వాళ్ళ టార్గెట్ వాళ్ళ ర్యాంక్ ఆటోమేటిక్ అయిపోతుంది అనమాట. ఇది యాక్చువల్లీ మనం పెట్టింది. సో దాంతో ఒక చిన్న వీడియో ఉండే గురించి దిశది. సో చూపించమంటారా వీడియో? చూపిస్తా. कलियों जैसा हुस्न जो पाया, हर अदा में नूर है आया, साथ मरे और 77 गाया, प्रेम तो रब को क्यों ऐसा बनाया, तेरा जिससे पड़ गया पाला, अच्छे गलत कर डाला तेरा, नहीं तेरा कोई दोष तेरा हुस्न ही जबरदस्त दस्त तू चीज बड़ी। नहीं
तुझको कोई होश होश दोष दोष मत हो ये फरेबी शैतानी है इश्क में तेरे मर जानी है इतना कोई खुद को बचाए आग दिलों में लग जानी है जादू ऐसा कर डाला ना होश किसी ने संभाला तेरा नहीं तेरा कोई दोष दोष तेरा हुस्न ही जबरदस्त दस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त तू चीज बड़ी है मस्त मस्त मैं चीज बड़ी हूँ मस्त नूर है आया गलत कर डाला तू चीज సో ఇంకొకటి ఏంటంటే ఇది గోవాది గురించి గోవా ఇంక ఎట్లా వస్తున్నారు మనం ముందే చూపిస్తాం మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు సో అందుకని ఇది గోవాది అయితే ఏం చూపిస్తలేదు నేను సో నార్మల్ గా ఆల్రెడీ లాస్ట్ టైం చూపించిన గోవా వీడియో మనం టార్గెట్ విన్ అయ్యి అప్పుడు వెళ్ళొచ్చిన వీడియో అనమాట ఇది సో ఇంకా అది అవును. కాకుండా ఆల్రెడీ సో కొంతమంది కన్ఫర్మ్ చేసిండే గురించి సో నాది కావచ్చు మీరు చెప్పొచ్చు గురూజీ. సార్ మన ఏమంటారు శేఖర్ సార్ది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. Yes. ఓకే, మన శ్రీనివాస్ రెడ్డి సార్ కంగ్రాచులేషన్స్ సార్, సూపర్. ఓకే, మన ఏమంటారు మంజుల మేడం ఇంకా కుమార్ సార్ కూడా సార్ గట్టి చప్పట్లు, సూపర్ కన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వస్తున్నారు, గ్రేట్ అది. Yes. ఓకే, ఇంకా ఎవరెవరు కన్ఫర్మ్ అయింది? Yes. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మస్తాన్ సార్ కోసం కూడా ఒకసారి గట్టి చప్పట్లు, సూపర్ టైగర్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఓకే, సునీల్ సింగ్ సార్, విశాల్ సార్ కంగ్రాచులేషన్స్, సునీల్ సింగ్ సార్ కంగ్రాచులేషన్స్, సూపర్. చాలా ఫాస్ట్గా డిసిజన్ తీసుకున్నారు, ఇట్లా ఉండాలా, సూపర్ ఉండాలా, ఇట్లా డిసిజన్ తీసుకోవాలా, నేను రావాలా, నేను చెయ్యాలన్న దాంతో. ఓకే, సూపర్ డిసిజన్ అన్నమాట. ఎస్, ఇంకా నెక్స్ట్ ఓకే, వనజ మేడం కోసం ఒకసారి గట్టి చప్పట్లు. ఆ మేడం కన్ఫర్మ్ చేసుకుంది. అనుసూయ మేడం కోసం ఒకసారి గట్టి చప్పట్లు. వరలక్ష్మి మేడం కోసం కూడా కంగ్రాచులేషన్స్, మీ ముగ్గురికి గ్రేట్ చెప్పొచ్చు. చాలా ఫాస్ట్గా మంచి డిసిజన్ తీసుకుంది, లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిజన్స్ అని చెప్తా దిశ ట్రైనింగ్ అటెండ్ కావడం. సూపర్ మేడం, గ్రేట్. నెక్స్ట్ Yes, గురూజీ. మేడం కోసం చెప్పట్లు. మేడం కూడా మంచి డిసిజన్ తీసుకుంది, రావాలనే సీట్ అని చెప్తా. సూపర్ మేడం, చాలా మంచి డిసిజన్ తీసుకున్నారు, సూపర్ గ్రేట్. ఇక్కడ ఇంకా ఇంకా మిగతా వాళ్ళు. ఓకే, సో తీసుకోబోయేటోళ్ళకి కూడా ఒకసారి గట్టి చెప్పట్లు. ఓకే, సునీల్ సార్ కోసం కూడా గట్టి చెప్పట్లు. ఓకే, ఈ సునీల్ సింగ్ సార్ కూడా తీసుకుని, మంగళ్ సింగ్ సార్ కోసం కూడా గట్టిగా చెప్పట్లు. దిగంబర్ సార్ కోసం కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్ సార్, మీ ముగ్గురికి కూడా సూపర్ గ్రేట్ అని చెప్పవచ్చు. ఎస్, సో వీళ్ళు ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ Next. కన్ఫర్మ్ చేశారు గురూజీ. ఓకే, సూపర్. ఇంకా సో ముగ్గురు ఒక చిన్న చెప్పు. ఇంకా మిగతా వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. నేను కూడా బిజినెస్ లో సీరియస్ ఎప్పుడైనా తెలుసా, ఫస్ట్ దిశ అటెండ్ అయినాకని. Yes. ఫస్ట్ దిశ అటెండ్ హువే బాది మై సీరియస్ హువా బిజినెస్. అప్పటిదాకా చాలా మిస్టేక్స్ చేసిన. ఓకే, తెలియక చెప్పేటోళ్ళు లేరు, అప్లయన్స్ సరిగా చెప్పేటోళ్ళు లేరు, సిస్టమ్ తెలియదు ఎట్లా చేయాలనేది, ఇష్టం వచ్చినట్టు చేస్తుండే. ఓకే, బిజినెస్ అర్థం కాలేదు. కానీ ఫస్ట్ టైం దిశ నేను ఒకటే ఉంటుండే, ఏమంటే ఏముంటుంది ఆడ నేర్చుకోనికి అన్నట్టు. क्या मिलेगा वहाँ सीखने के लिए? मैं ऑलरेडी कॉर्पोरेट में करता था, बड़े बड़े कंपनीज के लिए काम किया हूँ,
పెద్ద పెద్ద కంపెనీస్ కోసం వర్క్ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కంటే ఇక్కడ ఇంకా ఏముంటుందా అనేది ఆ మైండ్ సెట్ ఉంటుండే నాకు. కానీ ఫస్ట్ టైం మా అప్లైని ఇట్లనే జబర్దస్తి చేసి తీసుకుపోయాడు. దా అనేసి నేను అంట థ్యాంక్ యూ గాడ్ అని చెప్తా. ఆయన ఒకవేళ జబర్దస్త్ చేయకపోతే లేదా, నన్ను బలవంతంగా తీసుకోకపోతే లేదా, నేను బిజినెస్లో ఉండకపోతుండేనేమో. నాకు ఆ దిశ అర్థమైనాక దీంట్లో సక్సెస్ అర్థమైంది. ఎంత నేర్చుకోనికి దొరికిందంటే అంత నేర్చుకొని దాని తర్వాత ఏ దిశాన్ని నేను వదలలేదు. ఏక్ బి దిశ నై చూడ. ఇంకా ఒక్కసారి దిశ స్టార్ట్ అయిందంటే అది ఎండ్ అయిపోయే లోపల అందరికీ తెలుసు ఇయర్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, కంటిన్యూస్గా 3 months అలగలగ్ టీమ్స్తో పెడతా ఉంటారు. కొన్ని దిశాలు అయితే 3 times 4 times పోయిన రోజులు కూడా ఉన్నాయి. అన్నిసార్లు కూడా పోయినా టీంని పట్టుకొని పోయినా. అర్థమైందా? నాకు బోర్ అనిపించదు, ఇంత కూడా బోర్ అనిపించదు నాకు. ఇప్పుడు కూడా దిశ లేదా ఫస్ట్ టైం వింటున్నట్టే ఉంటుంది. అంత ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. అది ఇంకా అంత మంచిగా నేర్చుకోవాలి బుద్ధ అనిపిస్తుంది. ఎట్లా అంటే ఒక హాలిడే మీద పోయినట్టు, ఒక మంచి ఎక్సైట్మెంట్, ఏదో సంతోషం అన్నట్టు ఉంటుంది తెలుసా. అంత బాగుంటుంది దిశ. రాని వాళ్ళకి చెప్తున్నాను, ఓకే, వచ్చే వాళ్ళకి కంపల్సరీ తెలుసు ఎట్లా ఉంటుందా అనేది వాళ్ళకి అర్థమైంది ఇప్పటిదాకా. కానీ రాని వాళ్ళు నేను ఏమంటానంటే రండి, దిశ ట్రైనింగ్కి రండి. చాలా నేర్చుకుంటారు. లైఫ్లో ఎట్లా గెలవాలనో నేర్చుకుంటారు. कैसे जीतते हैं लाइफ वो जान जाते हैं. मस्तान सर, अगर आप लास्ट टाइम दिशा नहीं आते तो आज तक बिजनेस में रहते थे क्या? नहीं गुरुजी, नहीं रहते थे ना? रह सकते थे। गारंटी बोलता हूँ नहीं रहते थे. लास्ट टाइम जबरदस्ती करके लेके गए मस्तान सर को, यस गुरुजी। है कि नहीं? दिशा हाँ? की बात अभी भी याद है गुरुजी। हाँ, अभी भी याद. इसलिए आप आज ना पहले आपका नाम दे दिए हो दिशा में. థ్యాంక్ యూ సార్, అందుకే ఈసారి ఫస్ట్ ఇచ్చేసిండు పేరు. దిశ అనగానే ఫస్ట్ ఇచ్చేసిండు. నేను రావాలా, నా టీం కూడా రావాలా అన్నట్టు రిజిస్టర్ చేయించేసిండు. అవునా కాదా? అట్లా ఉండాల మైండ్ సెట్ నేను అంటాను. ఓకే, మనం పోవాలా, మనం ఒంటరిగా పోవద్దు ఎప్పుడైనా కానీ కూడా. ఇది ఒంటరిగా చేసే బిజినెస్ కాదు. మనం పోతున్నప్పుడు మన టీం ఎంతమందిని తీసుకెళ్తామా అన్నట్టే ఉండాలి. ఎందుకంటే మనకి ఈ రోజు అర్థమైంది, అదే నా టీంకి కూడా అర్థమైంది అంటే ఇంకెంత మంచి బిజినెస్ జరుగుతుంది చూడండి. మనం ఏం చేస్తున్నామంటే అప్లైన్ బలవంత పెడితే సరేలే అతి కష్టంగా మన పేరు ఇస్తున్నాం, అక్కడికే ఆగిపోతున్నాం మనం. అవునా? అది వేయొద్దు. మనం వెళ్ళాలా, మనతో పాటు టీంని పట్టుకెళ్ళాలా అంటున్నా కదా. అందులో ఒక్కొక్కళ్ళకి అర్థం అయిపోయింది దిశ అనేసి అంటే, బిజినెస్ అర్థం అయిపోయిందంటే నేను అంటాను కదా, మీరు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆ పీछे पलट के देखने की जरूरत नहीं पड़ेगी. yes guruji. yes. సో ఇప్పటిదాకా ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకోబోతున్నారో అందరు చేసుకోవాలి ఖచ్చితంగా. నేనేమంటానంటే మీ టీం మొత్తంని పట్టుకెళ్ళండి. టీం మొత్తం ఆ రేక్కు పకడ్కి లేకే జాओ, పకడ్కి లేకే జాओ. పట్టుకొని తీసుకెళ్ళండి దిశ ట్రైనింగ్కి. తెలుసా, టైం ఉంది. కరెక్ట్గా ప్రమోట్ చేసిండ్రంటే లేదా మీరు ఇప్పుడు ప్యానెల్లో ఉన్న 23 మంది 25 మంది లేదా 100 మందిని తీసుకెళ్ళొచ్చు మీరు అనుకుంటే. తెలుసా, 100 लोगों को लेके जा सकते अगर आप एक यूनिटी के साथ मिलके काम. ఒక డౌట్ గురించి, దిశకి రమ్మంటే వీళ్ళు ఏమంటున్నారంటే మాకు కింద ఇంకా టీం రాలేదు కదా, మాకు ఇంకా డబ్బులు రాలేవు సేఫ్ షాప్ నుంచి. అందుకే రావాలా? ఎందుకు వస్తలేదా? షాపింగ్ కి పైసలు పెట్టినాం మేము, అవే తిరిగి రాలేవు. మళ్ళా మీరు కొత్తగా దిశకి రమ్మంటున్నారు. లేదు, మేము ఎట్లా రావాలి? ఇప్పుడు మనము ఈ బిజినెస్ ఎందుకు వచ్చినాము? 500-1000 రూపాయలు సంపాదించుకోనికి వచ్చినామా? కాదు కదా. ఓకే, 500-1000 कमाने के लिए नहीं आए ना. कितना बोला आपका अपलाइन ये बिजनेस में कमा सकते? ఈ ప్లాన్ చెప్పేటప్పుడు మీకు ఎంత సంపాదించుకోవచ్చు అని చెప్పిండు మీ అప్లైన్? వారానికి 8 లక్షలు, సంవత్సరానికి 4 కోట్లు గురించి, నెలకి 38 లక్షలు. వారంకి 8 లక్షలు అంటే ఒక వ్యక్తి జాబ్ చేసే వ్యక్తి ఎంత చదువుకుంటే వారంకి 8 లక్షలు అంటే నెలకి 32 లక్షలు సంపాదించుకునే ఉద్యోగం దొరుకుతుంది ఒక వ్యక్తికి. ఏం చదివి ఉండాలా ఆ వ్యక్తి? ఇది ఆలోచించిండ్రా ఎప్పుడన్నా? कभी ये ऐसा एंगल से सोचे क्या आप कि एक इंसान को अगर 32 लाख रुपए, 32 है కదా, 32 అంటే 32 लाख रुपए
सैलरी मिल रहा है बोले तो वो कितना पढ़ लिख का हुआ इंसान होगा और कितने बड़ी कंपनी में कितने एक्सपीरियंस के साथ काम करता होगा वो बंदा. Yes, Guruji. पर आज కానీ ఈ రోజు ఆ అవకాశం నీకు ఇంకా నాకు దొరికింది. Yes. Thank you. ఈ అవకాశం ये मौका आपको और मुझे मिला है कमाने के लिए. సో Yes. మీరు కొత్తగా పోయి బుక్లు ఓపెన్ చేసి చదవాల్సిన అవసరం లేదు. మీరు ఇండ్లకేంచి ఆ లక్షల ఇన్కమ్ ఎట్లా తీయాలా అనేది నేర్చుకోనికి రామంటున్నారు. అర్థమైందా? Yes, Guruji. దిశ ఎందుకు రామంటున్నారు? టీం రాలేదు, ఎందుకు వస్తలేదు టీం? అక్కడ మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఏం చేస్తలేం మనము, లక్షల ఇన్కమ్ ఎట్లా తీయొచ్చు ఈ బిజినెస్లకేంచి, అది నాకు అర్థమైంది. ఫస్ట్ దిశలో నాకు అర్థమైంది. Yes, Guruji. అందుకే ఈ రోజు వరకు నేను బిజినెస్ లో ఉన్నా. ఇంకా నా డ్రీమ్స్ చాలా పెద్దగా పెట్టుకున్నాను నేను ఈ కంపెనీలో, ఈ బిజినెస్ లో. అర్థమైందా? నేనేం చేసినా నాతో పాటు వేరే వేరే లీడర్లను పట్టుకొని Yes. వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే నేను మీ Yes. వైపు ఎక్కువ రాను. నేను మీ వైపు ఎందుకు రాను తెలుసా ఎక్కువ? ఎందుకంటే ఆల్రెడీ శేఖర్ సార్కి అర్థమైపోయింది. ఓకే, వేరే లీడర్లకు అర్థమైపోయింది. ఓకే, శ్రీనివాస్ సార్కి అర్థమైపోయింది, మంజుల మేడంకి అర్థమైపోయింది, ఇప్పుడు వరలక్ష్మి మేడంకి అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమంటారు మస్తాన్ సార్కి అర్థం అవుతుంది, వీళ్ళకందరికి అర్థం అవుతుంది. Yes, Guruji. సో నేను నేర్చుకున్నాను లక్షల ఇన్కమ్ ఎట్లా తీయాలా ఈ బిజినెస్లకి ఏంచని. Yes. కానీ మన దృష్టి ఏం చేస్తున్నాం తెలుసా మనము? ఈ వారం నాకు చెక్ ఏం రాలేదు కదా, నన్ను ఇప్పుడే షాపింగ్ చేయించిండ్రు. ఓకే, నేను ఎట్లా ఎట్లా ఉందంటే బండి కొనుక్కున్నాము కానీ పెట్రోల్ కూడా పోయాలనా ఇప్పుడు? నేను ఇలా ఈ బండి పోవాలంటే పెట్రోల్ కూడా పోయాలనా అన్నట్లు అయిపోయింది ఇప్పుడు. అర్థమైందా? అరే ముందే చెప్పలే కదా బండి పెట్రోల్తో నడుస్తుంది అనేసి. అరే లక్షల ఇన్కమ్ తీసుకోవాలన్నప్పుడు నువ్వు నేర్చుకోవాలి కదా ఏదన్నా ఈ బిజినెస్ లో ఎట్లా తీస్తారనేసి. Yes, Guruji. అవునా కదా? Yes, Guruji. ఈరోజు ఒక డాక్టర్ లక్షల కోట్ల సంపాదిస్తున్నాడు అని అంటే కష్టపడ్డాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనము ఆ ప్రొటెస్ట్ ఎట్లా నడుస్తుంది. ఎందుకు? ఒక చిన్న ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు, ఓకే, కొంతమంది ఫ్యూచర్ ఖరాబ్ అయిపోయినందుకు వాళ్ళు ఏం చేస్తుంది, ఈ రోజు కొట్లాడుతున్నారు దానికోసం. ఆల్రెడీ 7 members 8 members చనిపోయారంట లీక్ అయిన. 20 members చనిపోయారు. Yes, 20 Guruji. members చనిపోయినందుకు ఇంత స్ట్రిక్ట్ గా అయిపోయింది ప్రొటెస్ట్. నేను అంటున్నా ఏందనేసి అంటే మనం అటువంటి దాంట్లో లేము. మనకి Yes. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు Yes, Guruji. తెలుసా? మనం ఈరోజు ఏం చేస్తున్నాము, మనకి నేర్పించేటోళ్ళు ఉన్నారు, మనం టైం తీసిపోయి నేర్చుకోవాలంతే. Yes, Guruji. మనం టైం తీసిపోయి నేర్చుకోవాలి. అక్కడ మీరు నేర్పియడానికి దిశ ట్రైనింగ్ కోసం ఏం పే చేస్తలేరు, అదొక్కటి గుర్తు పెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, दिशा ट्रेनिंग को पे कर रहे हैं हम. नहीं 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 नहीं, दिशा ट्रेनिंग को पे ही नहीं कर रहे आप. दिशा ट्रेनिंग तो आपके अपलाइन से आपको फ्री में मिल रहा. Yes. ఫ్రీగా దొరుకుతుంది మీకు. మీ అప్లైన్ నుంచి, మీ మెంటర్ నుంచి, మన మెంటర్స్ నుంచి మీకు దిశ ట్రైనింగ్ ఫ్రీగా దొరుకుతుంది. Yes. నేను చెప్తున్నా ఇప్పుడు నేను 4 రోజులు దిశ ట్రైనింగ్ తీసుకుంటా, నాకు ఇంత ఇంత ఇయ్యాల మీరు అందరూ అనేసి ఏం లేదాడ. మనం పోయి ఏ హోటల్లో అయితే ఉంటామో, 3 పూటలు ఎట్లయితే తింటామో, ఓకే, స్నాక్స్ ఏసీ రూమ్లలో అనుకుంటాము, 5 స్టార్ హోటల్లో ఉంటాము, ఆడ సైట్ సీయింగ్ తిరుగుతాము, ఓకే, ఇవన్నిటికి మీరు పే చేస్తున్నారు అంతే, ఇంకా దేనికి పే చేస్తలేరు. Yes. దిశ ట్రైనింగ్ ఫ్రీగా వస్తుంది మీకు, ఫ్రీగా నేర్పించేటోళ్ళు ఉన్నారు ఆడ. Wow. మనం నేర్చుకోవాల్సిందే అంతే. మనం పోయి కేవలం నేర్చుకుంటున్నాం అంతే పని, ఇంకేమీ లేదు. Yes, Guruji. అర్థమైందా? గోవా పోయి వచ్చిన వాళ్ళని అడగండి, 5 రోజులు గోవా పోయి రావాలంటే ఎంత పెట్టుకొని పోవాలనేసి అడగండి ఒక్కసారి. ఏమంటారు తెలుసా? నువ్వు ఎంత పెట్టుకొని పోయినా తక్కువనే అంటారు. తక్కువనే. Yes, Guruji. అవునా Guruji. కదా? Yes, Guruji. वो प्लेस ही ऐसा है. నువ్వు ఎంత పెట్టుకొని పోయినా తక్కువనే అంటారు. కానీ మన అప్లైన్ సిస్టమాటిక్ గా ప్లాన్ చేసి, ఓకే, అందరికి మంచిగా రూమ్స్ ఉండేటట్టు, ఫుడ్ Yes. దొరికేటట్టు, ఓకే, ఏసీ హాల్లో కూర్చొని ట్రైనింగ్ తీసుకుంటున్నాము, అన్ని చేస్తున్నాం. Yes. ఎంత మంచిగా నేర్చుకోవాలో మీరే ఆలోచించండి. Yes. ఎటువంటి పరిస్థితులలో ఎంత మంచిగా నేర్చుకోవచ్చు, ఎటువంటి మైండ్ సెట్ తోనే వెళ్ళాలి మనం.
సంతోషంగా వెళ్ళాలి అసలు నన్ను అడిగితే. సో ఖుషీ సే జానా चाहिए खुशी से जाना जब चाहिए. इतना सब कुछ मिल रहा है. చాలా మంది లేదా ఆ 5 స్టార్ హోటల్లో ఉండి ఆ ఫుడ్ అవన్నీ చూసి లేదా డైమండ్ లైన్ వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నేను డైమండ్ అయినంటే నా ఇల్లే ఒక 5 స్టార్ హోటల్ లెక్క ఉంటుంది అనేసి. Yes, Guruji. Yes. Yes, తెలుసా? Guruji. నేను డైమండ్ అయితే నా ఇల్లే ఒక 5 స్టార్ హోటల్ లెక్క ఉంటది. నేను 4 రోజులు పోయి హోటల్లో ఉండడం కాదు, నా జీవితం అంతా ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నట్టే ఉంటది Yes. అనేసి. ఈ రోజు నర్సింగ్ రేవాల్ మా గురుజీ, అభిషేక్ మా గురుజీ వాళ్ళ ఇల్లు చూసిండ్రా ఎట్లుంటది? Yes, Guruji. 5 స్టార్ Excellent. హోటల్ కి తక్కువ ఉండదు. Yes. Yes, Guruji. అర్థమైందా? ఇంట్లో థియేటర్ ఉంది. థియేటర్ అంటే హోమ్ థియేటర్ కాదు, Theatre. మనం టీవీ పెట్టుకొని 4 స్పీకర్లు పెడతాం చూడు, అట్లా కాదు. మొత్తం థియేటర్ హాల్ లెక్క చేస్తారు వాళ్ళు. Yes. అందులో సోఫాలు, అందులో కూర్చున్న చైర్లే తెలుసా, ఒక్కొక్కటి 2 లక్షల చైర్ ఉంది, Yes. సినిమా చూసే చైర్. Yes, Guruji. అటువంటి థియేటర్ వాళ్ళ ఇంట్లో ఉంది ఈరోజు. అర్థం చేసుకో. Yes. సో ఇటువంటి లైఫ్ కావాలనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవాలా. ऐसे लाइफ होना बोले तो आपको सीखना पड़ता. सीखना कैसे जरूरी है. निकाल सकते हैं, ఎట్లా తీయాలా మనం ఇటువంటి లైఫ్ స్టైల్ అనేది, ఎట్లా సాధించాలా, టీంతో కలిసి ఎట్లా వర్క్ చేయాలా, మన మైండ్ సెట్ ఎట్లా వర్క్ పెట్టుకొని వర్క్ చేయాలా. ఓకే, పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ కూడా మనం ఏ మైండ్ సెట్ తో నిలబడాలా, ఇవన్నీ మీకు దిశలో తెలుస్తుంది. Yes. ఇవన్నీ 4 రోజులు మీరు ఒక మైండ్ సెట్ తో, ఒక డైమండ్ మైండ్ సెట్ తో బయటికి వెళ్తారు. Yes. అందుకే దిశ పై వచ్చిన వాళ్ళు లేదా ఫాస్ట్ గా గ్రోత్ తీసుకుంటారు, బహుత్ తేజీ సే గ్రోత్ లేతే. బట్ మీ మధ్యలోనే మస్తాన్ సార్ ఉన్నాడు, బిజినెస్ దిశకి ముందు 20 వాల్యూమ్లు 30 వాల్యూమ్లు బిజినెస్ చేస్తుండే ప్రతి క్లోజ్. Yes, Guruji. ఈ రోజు 200 వాల్యూమ్లు చేస్తాడు. Yes. ఓకే, 100 నుంచి 200 మధ్యలో బిజినెస్ వాల్యూమ్ తీస్తాడు. మైండ్ సెట్ చూడు ఎట్లా చేంజ్ అయిపోయింది ఒకటేసారి ఒక వ్యక్తిది. रेडी आ गई गुरुजी. సో मेरे को कुछ मालूम ही नहीं था गुरुजी. సో దిశకి ఎందుకు రావాలా అనేసి అంటే ఇగో ఎందుకు రావాలా. Yes. బిజినెస్ లో దమ్ము ఉంది అనేసి ఒక వ్యక్తి చెప్పిండి ఇప్పటి వరకు. మనలో ఆ దమ్ము రావాలంటే మనం నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి, ఎట్లా తీయాలా అనేది నేర్చుకోవాలి. సో సీరియస్ గా రండి, బిజినెస్ ని నేను ఏమంటానంటే సీరియస్ గా తీసుకోండి. ఎస్, సీరియస్ గా తీసుకోండి. నెక్స్ట్ 3 సంవత్సరాలలో మీ జీవితాలు మారుతాయి అనేసి అంటే నేను అడుగుతాను, ఎందుకు మనం ఇక్కడ వర్క్ చేయొద్దు, ఎందుకు నేర్చుకోవద్దు? 3 సంవత్సరాలలో మన లైఫ్ చేంజ్ కావచ్చు, మనం కార్లో తిరగొచ్చు, సొంత ఇంట్లో ఉండొచ్చు, ఓకే, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, ఎస్, లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు అనేసి అంటే మనం ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నాం, దేనికోసం ఆగుతున్నాం? ఇది ఒక్కసారి ఆలోచించండి. అర్థమవుతుందా? ఎస్ గురు. అది ఇంకా గ్రేట్ అని చెప్పాలా. శేఖర్ సార్ ఆలోచించిన విధానంకి మీ అందరికి దిశ లోపల రికగ్నిషన్ కోసం ప్లాన్ చేసిండు. సో 600 వాల్యూమ్స్ ఎవ్రీ వీక్ తీస్తున్నాము అనేసి అంటే మనకు ఆడ రికగ్నిషన్ మా గురుజీకి దృష్టిలో Yes. माँ गुरु जी के नजर में आओगे, अरे ये बंदा 600 वॉल्यूम्स एवरी वीक निकालता है, ర్యాంక్ 1 कर चुका है, ర్యాంక్ 1 చేసిండు, ర్యాంక్ 2 చేసుకొని వచ్చిండు దిశకి అనేసి అంటే ఎంత గ్రేట్ ఆనర్ చూడండి. ఎంత గర్వపడాల్సిన విషయము ఆలోచించండి. అర్థమవుతుందా? సో ఇటువంటి అప్లైన్స్ దొరికిండ్రు మీకు ఇట్లా ఆలోచించడంలో అనేసి అంటే గ్రేట్. తెలుసా, ఈ బిజినెస్ లో మంచి అప్లైన్స్ లేక వదిలేసుకున్న మంచి వాళ్ళు వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక మంచి అప్లైన్ ఈ విధానంగా ఆలోచిస్తున్నాడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మీకు హెల్ప్ కానికంటే. అది ఎట్లా తీయాలా ఈ వాల్యూమ్స్ అంటే కూడా నేను చెప్పిన మీకు, ఓకే, ప్లాన్లు చెప్పేది చెప్తూ ఉండండి. అట్ ద సేమ్ టైమ్ ఓకే, మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏంటిది అనేసి అంటే ప్రతిరోజు క్లోజింగ్ వాల్యూమ్స్ పెట్టుకోవాలి. ప్రతిరోజు ఎటువంటి వాల్యూమ్స్ క్లోజ్ చేయాలంటే డైలీ యూస్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ బాగా పెట్టండి. ఓకే, ఐ కేర్ మీద పెట్టండి, నోని మీద పెట్టండి, డైబా కేర్ మీద పెట్టండి, షేర్దిల్ మీద పెట్టండి. ఈ కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోండి, బ్యాగ్లో పెట్టుకోండి. సాయంత్రం వరకు మీరు మినిమమ్ ఇన్ని వాల్యూమ్స్తో కంప్లీట్ అయ్యేసి వస్తా అన్న దృష్టితో పెట్టుకో. నేను అంటాను కదా, మీరు పోయేసి ఎవరికన్నా సరిగ్గా కన్చూపు లేదు. ఈ మధ్య పిల్లలకు కూడా బాగా కనిపిస్తలేదు, చాలా అయిపోయింది ఇష్యూ. వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుతూ ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, ఇది తీసుకుంటే పిల్లల కంటి చూపు కూడా సెట్ అవుతుంది,
అనేసి అంటే ఎంతమందికి ముందుకు రారు చెప్పు. ఎవరికి ఇష్టం ఉంటుంది వాళ్ళ పిల్లలు కన్ను అద్దాలు పెట్టుకొని తిరగడంలో? Yes, Guruji. అవునా కాదా? Yes. ఎవరికి ఇష్టం ఉంటుంది బీపీ షుగర్లు పెట్టుకొని తిరగడము? సో సొల్యూషన్ ఇవ్వండి వాళ్ళకి, ప్రోడక్ట్స్ త్రూ సొల్యూషన్ ఇవ్వండి, డైలీ క్లోజింగ్స్ పైన ఫోకస్ చేయండి, హర్ దిన్ క్లోజింగ్స్ పే ఫోకస్ కరో. Yes, Guruji. ఇది చేసిండ్రు అనుకో మీకు 600 वॉल्यूम्स కంటే ఎక్కువ వెళ్తాయి ప్రతిరోజు. आपको डेली 600 वॉल्यूम से ज्यादा निकलेगा. డైలీ టార్గెట్ పెట్టుకోండి, డైలీ వాల్యూమ్స్ క్లోజింగ్స్ పైన ఫోకస్ పెట్టండి. ఎస్ Yes, Guruji. ఎస్ గురుజీ. సో అందరు చేయాలా? నేను అంటున్నది ఏంటంటే కొంతమందికే కాదు, అందరు చేయండి అంటున్నా కదా. హెల్దీ కాంపిటీషన్ పెట్టండి. ఈరోజు నేను ఒక పని చేయాలా శేఖర్, మనం కూడా ఏంటంటే మార్నింగ్ మీటింగ్స్ లో ఎవరైతే ఎక్కువ వాల్యూమ్స్ తీస్తారో ఒక రోజులో ఎవ్రీడే వాళ్ళ వాళ్ళ పేరు అనేది మనము అనౌన్స్ చేయాలా, ఈ చేద్దాం. రోజు ఇన్ని వాల్యూమ్స్ తీసిందనేసి. అట్లా చేసినాం అనుకో హెల్తీ కాంపిటీషన్ తయారవుతుంది. ఈ రోజు నా పేరు రావాలా, ఈ రోజు నా పేరు రావాలనేసి. Yes, Guruji. ఆల్రెడీ ఇంత ముందు చేసినాం కాబట్టి అది డైలీ అర్థమైందా? 200 బీవీసీ 150 బీవీ ప్లస్ మనం ఇంత ముందు చేసినాము, కానీ మనం మళ్ళా చేయాలి. ఇంకోటి అది చాలా మంది గుడ్ మార్నింగ్ మీటింగ్ లో కనిపిస్తలేరు. ఓకే, చాలా మంది గుడ్ మార్నింగ్ మీటింగ్ లో కనిపిస్తలేరు. ఎందుకు కనిపిస్తలేరు? ఓకే, ఒక 2 గంటలు, 1 గంట ఎక్కువ అనుకొని ఏం దొరుకుతుంది మనకి? ఆలోచించిండ్రా? ఇన్ని సంవత్సరాలు మనం పనుకోనే కదా స్పెండ్ చేసినాం, ఏం లాభం వచ్చింది? సో కొంచెం పొద్దున్న లేవ్వండి, మీటింగ్లో అటెండ్ కాండి, మన టీంతో అటెండ్. నేను అంటున్నా గుడ్ మార్నింగ్ మీటింగ్ అటెండ్ అయ్యే ప్రతి వ్యక్తి ఎంత సీరియస్ లీడర్స్ గా Yes, తయారవుతున్నారు తెలుసా Guruji. మీకు? 100%. చాలా సీరియస్ లీడర్స్ గా తయారవుతుంది. Ah. గుడ్ మార్నింగ్ మీటింగ్ వచ్చేటోళ్ళని చూడండి, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ పని చేసే విధానం అనేది ఎంత చేంజెస్ ఉన్నాయో Yes. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ మీటింగ్ ని వాడుకోండి. గుడ్ మార్నింగ్ మీటింగ్ మీ టీంలో ప్రమోట్ చేయి, ప్రాబ్లం లేదు. అర్థమవుతుందిగా? Yes. డేటా ఫామ్ ఇచ్చిన వ్యక్తికి కూడా ఇచ్చేయండి, ప్రమోట్ చేయండి, చూడమని చెప్పండి ఎంత సీరియస్ గా వర్క్ చేస్తారో ఇక్కడ లీడర్స్ అనేది. ఆలోచించే విధానం తెలుస్తుంది వాళ్ళకి, బిజినెస్ పవర్ తెలుస్తుంది వాళ్ళకి. గుడ్ మార్నింగ్ మీటింగ్ లో వస్తే చెప్పలేం మీకంటే స్ట్రాంగ్ లీడర్స్ తయారు కావచ్చు. Yes, Guruji. అవునా కాదా? Yes. ఎస్. సో ఇదే, ఇంకేమైనా ఉందా చెప్పేది? లేదు గురించి, అదే గురించి, అదే దాని గురించి ప్రమోషన్ లేదు. దిశలో ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉండే అనమాట. సో వాళ్ళ అనౌన్స్మెంట్ ఆ. చేపించి ఇంకా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన ప్యానల్, ఇంకా కన్ఫర్మ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ Confirm చేయండి. టీం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు గురించి మన ప్యానల్లో. సో అంటే వాళ్ళకి ఆల్రెడీ లెఫ్ట్ రైట్ టీం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో టీం వాళ్ళకు కూడా ప్రమోట్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు అనమాట. సో దాని గురించి ఒకసారి మనం ఎట్లాగో రెగ్యులర్ గా వీక్లీ మీటింగ్ అనేది చేస్తున్నాం అనమాట, ఎవ్రీ ఫ్రైడే. ఎవ్రీ ఫ్రైడే పెడదాం ఇప్పటి నుంచి ఎస్ మీటింగ్స్. ఎవ్రీ ఫ్రైడే బెస్ట్ పర్ఫార్మర్లు అవన్నీ కూడా అనౌన్స్ చేద్దాం ఇక్కడ కూడా ప్యానెల్లో. ఓకే, Yes, Guruji. వేరే టీం మన హిందీ వాళ్ళని వీళ్ళని అందరినీ కలిపి ఓకే మనము ఎవ్రీ ఫ్రైడే ఈ టైంకి పెట్టుకుందాం 8 o'clockకి. ఎస్ గురించి. ఓకే, ఈ వారంలో మంచి పర్ఫామ్ చేసిన వాళ్ళు, ఓకే మంచి వాల్యూమ్స్ తీసిన వాళ్ళు. ఎస్ పర్ఫామ్ వాల్యూమ్స్ అంటే 100 వాల్యూమ్లు తీసి నా పేరు వస్తుందా అంటే అది కరెక్ట్ కాదు కదా. సో 600 వాల్యూమ్స్ పెట్టుకుందాం మినిమం. ఓకే, 600 వాల్యూమ్స్ ఓవర్ తీస్తారా అనేది. సో అట్లా తీసిన వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నట్టు గర్వంగా కూడా అనిపిస్తుంది, అరే మంచి బిజినెస్ చేస్తున్నాం ప్రతి వారం అనేసి. హర్ హఫ్తా అచ్చా బిజినెస్ కర్రే ఓకే. సో ఈ వారం ఫ్రైడే ఎట్లయితే పెట్టుకున్నామో నెక్స్ట్ వీక్ ఫ్రైడే కూడా పెట్టుకుందాం. Yes, Guruji. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి అందరం అంటే కలిపి పెడదాం. కలిపి పెడదాము. Yes. ఓకే, వీళ్ళకి బ్రాంచ్ అండ్ అబౌవ్ లీప్ ప్రోగ్రామ్ వస్తుంది తెలుసు కదా. Yes, గురించి. రిజిస్టర్ చేయని వాళ్ళు చేసుకోండి, మంచి గోల్డెన్ ఆపర్చునిటీ మీకు. ఓకే, గోల్డెన్ ఆపర్చునిటీ అంటే గోల్డెన్ ఆపర్చునిటీ ఎట్లా ఉంటుంది అనేసి అంటే మీకు తెలుసో తెలియదో కాన్వర్గేషన్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఒక్క నిమిషం చూపిస్తున్నా. దాని వాల్యూ అర్థమవుతలేదు గురించి కొంతమంది. వచ్చిందా ఫోటో? లేదు గురించి, అంటే స్క్రీన్ షేర్ కాలేదు ఇంకా. కాన్వర్గేషన్ షేర్ అయితే లేదా? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం.
कल से बस सीरियस देख रहे हैं। हाँ, देख रहे, वेट कर रहे शायद क्या फोटो बताते बोल के. అవునా? Yes, Guruji. మన కనిపిస్తలేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తుంది, ఒక్క నిమిషం. ఇట్లా ఎంతమంది ఫోటో దిగిండ్రో ఒక్కసారి చూడండి, మీకు కనిపిస్తుందా? మీ కాలేజ్ టైంలలో లేకుంటే ఆ కాలేజ్ పోలేదు, మనకి ఛాన్స్ దొరకలేదు మనం కాలేజ్ చదువుకోనికి అంటే ఇట్లా ఎంతమంది దిగిండ్రు ఫోటోలు? ఇంకా నాకు తెలిసి మన ప్యానల్ అయితే ఎవరు దిగలేదు గురుజీ. ప్యానెల్లో ఎవరైనా దిగిండ్రా? జ్యోతి మేడం చేతి హ్యాండ్ రైజ్ చేసేది గురూజీ. జ్యోతి మేడం దిగింది. మళ్ళా తీసుకోవాలనుకుంటుండ్రా మేడం? చెప్పండి, ఎట్లా మంచిగా ఉంటది, అవునా కాదా? ఇట్లా ఫోటోలు దిగితే ఇగో ఇట్లా టీం అందరం కలిసి ఇట్లా ఫోటోలు దిగితే ఎట్లా ఉంటది, కాన్వర్గేషన్ కంప్లీట్ చేసుకొని? సూపర్ ఉంటది గురుజీ. సూపర్ ఉంటుందా ఉండదా? యాస్ గురుజీ. మనం చెప్పండి, సేఫ్ షాప్ లేకుండా మళ్ళీ లైఫ్ లో ఇటువంటి ఆపర్చునిటీ ఎప్పుడైనా దొరికే ఛాన్సెస్ ఉన్నాయా మనకి? అలాంటి ఇప్పుడు ఏజ్ కూడా అయిపోయింది గురుజీ. ఇగో ఇట్లా ఎప్పుడైనా చేసిండ్రా ఇట్లా ఇట్లా క్యాప్ ఎగరేసి, ఓకే, క్యాప్ ఎగరేసి దాని ఫోటో అది మీ గోడ పైన పెట్టుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎస్, సూపర్ మెమరీ. ఉంటుందా ఉండదా? సూపర్ ఉంటది, నేను అంటాను. సో ఈ ఛాన్స్ కూడా బిజినెస్ ఇస్తుంది మనకి. సేఫ్ షాప్ ఈ బిజినెస్ మనకి ఈ ఛాన్స్ ఇస్తుంది. మన డైరెక్టర్స్ ఇంతగానం ఆలోచించిండ్రు. కాన్వకేషన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా ఉంది. ఎస్, వెయిటింగ్. నేనైతే ప్రతి వ్యక్తి చేయండి, బ్రాంజ్ అండ్ అబౌవ్ ప్రతి వ్యక్తి చేసుకోవచ్చు. లాస్ట్ బ్యాచ్ ఇది, ఇంకొకటి అన్ని బ్యాచెస్ క్లోజ్ అయిపోయింది. లాస్ట్ బ్యాచ్ ఒక్కటే ఉంది. దేవుని దయ వల్ల లాస్ట్ బ్యాచ్ ఇచ్చిండ్రు. అసలు ఇయర్ అనుకున్నాం కానీ ఇచ్చిండ్రు లాస్ట్ బ్యాచ్. కానీ జల్దీ రిజిస్టర్ చేసుకుండ్రు అంటే ఇట్లా తీసుకోవచ్చు. అట్లా తీసుకొని ఒక ఫోటో మంచిగా దిగేసి, ఓకే, ఒక మంచి ఫోటో ఇట్లా దిగేసి మీ ఇంట్లో పెట్టిండ్రు అనుకో, వచ్చేపోయేటో చుట్టాలు వాళ్ళు వీళ్ళు అందరు పరిశాన్ అయిపోతారు. వీళ్ళు ఏం చేస్తుండ్రు అయ్యా ఈ టైంలో, ఇంత కూడా ఏంటిది, ఇగో ఇట్లా ఫోటో పెట్టిండ్రు అనుకో మీ ఇంటి గోడ పైన, మీ ఇంట్లో आपके दीवार पे ऐसा फोटो लगाए बोले तो कैसा रहता? ऊपर అవో కొంతమంది గోడ చూస్తున్నారు, ఏడబెట్టవచ్చా నేను అనేసి. పెట్టవచ్చు, ఫస్ట్ ఫోటో దిగండి. ఫోటో దిగిండ్రు అంటే పెట్టవచ్చు, మంచి ఫ్రేమ్ చేసి అలా సర్టిఫికేట్ పట్టుకొని. సూపర్ ఆపర్చునిటీ. నన్ను అడిగితే నేను అంటాను తెలుసా, సేఫ్ షాప్ లో మీరు కరెక్ట్ గా ఆలోచించిండ్రంటే బిజినెస్ ని మీ లైఫ్ లో కానీ ఫుల్ఫిల్ చేయలేని డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. मालूम है, बिजनेस को अगर आप समझ गए ना और दिल से बिजनेस कर रहे हो तो हर एक चीज आपके कदम के पास आएगा. మీ కాళ్ళ కాడ ప్రతి ఒక్క విషయం వస్తుంది, ప్రతి ఒక్క డ్రీమ్ మీద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ మాట పెట్టుకోండి, हर एक ड्रीम आपके पास आएगा, चलने के आपको ढूंढने के आएगा, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ప్రతి ఒక్క డ్రీమ్. అర్థమైంది? ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడితేనే పోతాను మీ అందరితోని. క్లోజ్ చేద్దాం. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే మనం సెషన్ ని క్లోజ్ చేస్తాం. చెప్పండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయించి మాట్లాడుకోండి, క్లోజ్ చేసి మాట్లాడడం అలా అలవాటు చేసుకోండి. చెప్పండి మేడం. ఈ ప్యానల్ ఆల్రెడీ జయ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు అయితే చాలా బాగా అనిపించింది గురుజీ. మార్నింగ్ సెక్షన్ అయితే నేను కొంచెం ప్లాన్ లో ఉండి కనెక్ట్ కాలే, కొన్ని మధ్యలో కనెక్ట్ అయినా కానీ మొత్తం పూర్తిగా తినలే. కానీ మీరు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసారు కాబట్టి అర్థమైంది. కానీ కంపల్సరీ నా టీమ్ లో దిశకి ఎంత మంది వస్తే అంతమంది తీసుకొని వస్తాయి గురించి. నేను కూడా ఫస్ట్ దిశ వర్క్ అయితే చేసిన నార్మల్ గా, కానీ దిశకి వెళ్ళినాకనే చాలా విషయాలు అర్థమైంది. కాబట్టి దిశకి మాత్రం కంపల్సరీ నా టీమ్ లో ఎంత మంది వస్తే అంతమంది తీసుకొని లాస్ట్ వరకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి గురించి. ఇంకా టార్గెట్ లాస్ట్ దాంట్లో మిస్ అయింది, ఈసారి మాత్రం కంపల్సరీ మిస్ కానివ్వని గురించి. థ్యాంక్ యూ సో మచ్. డే 1 నుంచి చేయాలా మేడం వర్క్? ఎస్ గురించి. ఎస్. చెప్పండి మేడం. ఇంకా జ్యోతి మేడం చెప్పండి, మీకు బాగా అర్థమైపోయింది అనుకుంటా. జయ గురుజీ, మాట్లాడడానికి
చాలా రోజుల తర్వాత నేను కూడా ప్యానల్కి వచ్చా సార్. మేడం. నేను ఈసారి ఫస్ట్ దిశ కదా సార్, దిశని అటెండ్ అవుతా ఖచ్చితంగా 100%. మా సార్తో అటెండ్ అయ్యి నెక్స్ట్ ఛాలెంజెస్ కి చేస్తా ఖచ్చితంగా. సూపర్ మేడం. ఫస్ట్ దిశ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు రండి, సూపర్ ఉంటది. ఓకే, చాలా ఇప్పటివరకు బాగుంటుంది. నాకు డీస్ అయితే లేవని, ఐడీలు అయితే లేని కొంచెం అది అయిపోయినా, కాకపోతే ఇప్పటి నుంచి ఇంకేం గాను కాకున్నా పర్లేదు, ఏదో ఒక టైం దొరుకుతుంది. ఆ టైం యూజ్ చేసుకొని ఖచ్చితంగా దిశ అటెండ్ అయ్యి ఆ తర్వాత నా సక్సెస్ ని చూపిస్తా సార్ సూపర్ ఖచ్చితంగా. మేడం. కాంటెస్ట్ మాత్రం డే 1 నుంచి వర్క్ చేయడం. ఖచ్చితంగా సార్. ఓకే, దిశ కొంచెం సెప్టెంబర్లో ఉంది కాబట్టి, సో కాంటెస్ట్ మాత్రం రేపటి నుంచి పడే వాల్యూమ్స్ అన్ని కాంటెస్ట్కి యాడ్ అవుతాయి. ఓకే, రేపు మార్నింగ్ నుంచి పడే ప్రతి వాల్యూమ్ కాంటెస్ట్కి యాడ్ అవుతుంది. సో స్టార్ట్ చేయండి, డే 1 నుంచి వర్క్ చేయండి. ఎస్. ఓకే, థాంక్యూ. ఇంకా ఎవరు చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఎవరైనా చెప్పాలా, మాట్లాడాలనుకుంటున్నారా? మస్తాన్ సార్ బోలో. जाओ सर। జీవం సార్. सर स्टेप शॉप ऐसे गुरु जी है कि हम जो वहां पे जाके दिशा में जो गुरु जी है हमारे, जो आप जो भेजे हैं गुरु जी, और वही दिशा हम आपके से आपके खुद की दिशा में हम सुनना चाहेंगे गुरु जी। वो टाइम आएंगे हमारे गुरु जी का ज्ञान जो है आप खुद चला सकते हैं गुरु जी। हमको इतना खुशी हो रही कि आप जो हमें ज्ञान देते हैं रोज, तो आप खुद जो है ये दिशा चला सकते हैं आप एक आगे। क्योंकि फर्स्ट दिशा क्या होती है कि वो बोलते हैं ना, दिशा हो जाकर दिशा लेकर आए तो जो दिशा बदल गई बोलते ना। तो मेरे जीवन का भी तो वही शुरुआत करे है गुरु जी। आप लोगों की कोशिश से ही मुझे जाने का मौका मिला ना गुरु जी। तो वो दिशा क्या चीज होती है, वहाँ क्या मिलता है, मेरे को मालूम ही नहीं था। और मैं कभी वैसे लाइफ के होटलों के में सामने भी नहीं ठहरा। मैं जो 4-5 दिन जो मैं हफ्ता एंजॉय किया हूँ गुरु जी, मेरी लाइफ में ये दिन आया बोले तो मेरा थैंक यू सेफ साहब बोलता मैं। हमारे श्रीनिवास रेड्डी साहब के शुक्रगुजार हूँ मैं कि मुझे ये सब दिखाए, मेरे को आईना दिखाए, मेरा खुद का फोटो मैं देख सकने। इतने लोगों में मेरे को बोलने का मेरे को मौका दिलाया, बोलने के लायक बनाए सर। बोलने के लिए टैलेंट होना पड़ता है सर। मैं हाँ, मध में हम किसी से बात करते हैं तो क्या बोलते मालूम कि पता चलता है कि हाँ इनको ज्ञान नहीं है, कोई बाहर नहीं मिलेंगे। एजुकेशन ना हो तो जैसा आदमी घबरा जाता है ना गुरु जी। आप यही दिशा हमारे रोज दिशा लेते हैं हम लोग आपसे, और यही दिशा आप डायमंड बनने के बाद आप खुद अपने चलाएंगे गुरु जी। थैंक यू गुरु जी। दिशा को इस बार बड़ा टीम लेके आना, किसी को भी नहीं यस छोड़ना। गुरु जी, 100% गुरु किसी जी। को भी नहीं छोड़ना। आने वाला कॉन्टेस्ट कल से डे 1 से काम करना स्टार्ट करो। यस यस गुरु जी। సూపర్ రైట్. ఇంకా ఎవరైనా మాట్లాడేది ఉందా? ఎవరైనా ఉన్నారా? సునీల్ సార్, అంజమ్మ మేడం కూడా మాట్లాడుతుందా? మాట్లాడతారు గురుజీ. మన టైగర్లు వాళ్ళు ఎవరు సిగ్గుపడరు. ఎవరిని మాట్లాడారు? बहुत अच्छा है सर जूम मीटिंग। मैडम गुरु जी సూపర్ సార్. सबको दिल को लगता है बात सीख के मेरे को भी जज्बात आ रहा बहुत। अब आ रहा तो टारगेट और जीतता हूँ सर। कल से डे 1 से काम कल करना, से ठीक है? आपका टेस्टमनी बहुत बड़ा होगा, दिल हिलाने का टेस्टमनी आपका तैयार होगा। आपको ऊपर वाला बहुत बड़े कामयाबी के लिए तैयार कर रहा है। कई सारे लोगों की उम्मीद बनोगे। यस गुरु जी का आशीर्वाद గ్రేట్ సార్. ఎస్. అంజమ్మ మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ప్రతిరోజు వస్తారు, మీతో మాట్లాడిపియాలనుకుంటాను కానీ మాట్లాడతారో లేరో అనేసి డౌట్ ఉంటుంది. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది సార్. మంచిగా అనిపిస్తుందా? దిశకు వస్తారా ఈసారి? ఏమో ఖచ్చితంగా రావాలా. అందరం ఉన్నాము, ఒంటరిగా తీసుకుపోంలే, మేము కలిసి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాం. అవి వెనక మీ పాప ఏమో అంటుంది. సో రావాలా ఖచ్చితంగా. మిమ్మల్ని మంచిగా తీసుకుపోయి సేఫ్ గా తీసుకొచ్చి మళ్ళీ మీ ఇంట్లో వదులుతాం. కానీ ఖచ్చితంగా రండి. ఏంది మేడం? మా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు. మంచిగా కానికే అడుగుతున్నాం రామనేసి, అంతే. ఇంకా ఇదేంటి కాదు.
సిచ్యువేషన్ మంచిగా చేసుకోనికే తీసుకెళ్తున్నాం. ఓకేనా? పేషెన్స్ ఏం చెప్పకండి, మీ ఖాళీ మస్తాన్ సార్ లాస్ట్ టైం మీకంటే ఎక్కువ ఎక్స్క్యూజెస్ చెప్పిండు, చాలా చాలా రీజన్స్ చెప్పిండు. ఈ రోజు చూడండి టీం మొత్తం పట్టుకొస్తున్నాడు. ఓకే, సో అట్లానే ఆలోచించకండి, టైం ఉంది. ఓకే, కరెక్ట్గా ప్లాన్ చేసిందంటే మంచిగా రావచ్చు. ఓకే, సూపర్గా రావచ్చు. ఎస్, వరలక్ష్మి మేడం చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. జియో మేడం ఎంతమందిని పట్టుకొస్తుంది ఈసారి దిశకి? ప్యానల్ లో మాట్లాడే వాయిస్ మీది బ్రేక్ అవుతుంది బాగా, చెప్పండి. ఇద్దరు అవును సార్, ఇక్కడ సిక్కలు లేనట్టు వర్షం నుంచి అనసూయ మేడం నేను ఇద్దరం అయితే ఇప్పుడు టార్గెట్ ఫిక్స్ అయిపోయాం. ఇంకిద్దరు మీద ఫోకస్ పెట్టిన మీది ఆల్రెడీ ఫోటోలు చూసినా కదా, అనుసూజ మేడం మీది ఫోటోలు వచ్చేసినాయి. ఇంకా మీరిద్దరు కలిసి కొత్త వాళ్ళని కూడా పట్టుకురండి. ఓకే, నా దాంట్లో ఒక లీడర్ ఉండే, ఐడి వేసిండు, తీసుకెళ్ళిపోయినాము. ఓకే, ఈరోజు అతను కూడా ఒక మంచి టాప్ లీడర్గా తయారైండు. మనం ఏమనుకుంటామంటే పాతోళ్ళని తీసుకుపోవాలనుకుంటాం, లేదు, కొత్తోళ్ళని ఐడి వేసినాక 2 రోజుల్లో దిశకి వెళ్తున్నాము. ఐడి అప్పుడే పడ్డది, దిశకి రా రా అని పట్టుకొని తీసుకెళ్ళినాం. ఈరోజు మహారాష్ట్రలో మంచి టీం తయారు చేస్తున్న వ్యక్తి తెలుసా. సో అట్లా కొత్త వాళ్ళని అందరినీ పట్టుకొని తీసుకెళ్ళాలి దిశ. కొత్త వాళ్ళకి స్టార్టింగ్లోనే అర్థమైపోయిందంటే ఇంకా సూపర్ ఉంటుంది. అర్థమైందా మేడం? స్టక్ అయింది మేడం సిగ్నల్స్ చెప్పండి. రెడీ సార్? బయట ఉన్నారా? రెడీ సార్? గురుజీ అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు. సూపర్ మా గురించి ఈ సెషన్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఫోటోలు చూసిరు కదా, నెక్స్ట్ మళ్ళీ వీక్ వరకు మళ్ళీ ఫోటోలు వస్తాయి గురుజీ కంపల్సరీ. ఇంకా వీళ్ళు కొత్తగా ఐడియా ఇచ్చిన వాళ్ళని కూడా, నేను అదే పరిస్థితిలో వెళ్ళిండే. ఎందుకంటే ఐడియా ఇచ్చిన తర్వాతనే నాకు వచ్చింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నాం గురించి తీసుకొస్తాం. సూపర్, పెద్ద టీం తీసుకురండి. చాలా మంది ఆల్రెడీ రిజిస్టర్ అయినారు, కానీ ఎక్కువ మందిని పట్టుకురండి. ఓకే, ఈసారి మొత్తం టీంని ప్రమోట్ చేయండి. ఎస్, ఓకే, గ్రేట్. సో అయిపోయింది శేఖర్, అందరితో మాట్లాడారు? ఎస్ గురుజీ. సో ఫైనల్ గా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుజీ కోసం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. సో ఆల్రెడీ కొంచెం బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా సో అడగగానే టైం ఇచ్చింది గురుజీ కూడా. సో ఎందుకంటే మా టైగర్లకు జర జోష్ కావాలి గురుజీ, నేను చెప్తే అర్థమైతలేదని చెప్పడంతో గురుజీ కూడా వచ్చిండు. సో థ్యాంక్ యూ గురుజీ. సో ఫైనల్ గా ఒకటి దిశ గురించి ఏం చెప్తా అంటే, నేను మనం ఏ లెవెల్లో ఉన్నాము, మనం ఎంత సక్సెస్ లో ఉన్నాము, మనకు వర్క్ అవుతుందా లేదా, ఓకే నేను ఇప్పుడే ఐడియా చేసిన, సో నా మాట ఎవరు వింటలేరు అని అనుకుంటూ మనం దిశ మిస్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దిశ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, అంటే 1 year. ఈ 1 year లో మన సక్సెస్ ని మనమే ఆపుకున్న వాళ్ళం అవుతుంది, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఎవరైతే ఇప్పుడు దిశ మిస్ అవుతారో మళ్ళీ ఆ దిశ ట్రైనింగ్ అనేది ఓన్లీ 1 year తర్వాతనే ఉంటుంది. అది ఈ 1 year లో మీ సక్సెస్ ని మీరే ఆపుకున్న వాళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకొని దిశ అటెండ్ అవ్వండి. ఎందుకంటే స్టార్టింగ్ లో తెలుసుగా గురించి మనం కూడా అప్పుడప్పుడే ఫ్రెష్ గా ఐడియా చేసిన వాళ్ళమే. సో నాకు వాళ్ళు చెప్పింది ఏం అర్థమైంది, మైసూర్లో గురించి ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదని పక్కన పెడితే, సో అంటున్నారు కదా వీళ్ళు బిజినెస్ లో దిశ ట్రైనింగ్ వెళ్తే దశ మారుతుంది అంటున్నారు, మంచిగా టీం వస్తుంది అంటున్నారు, సక్సెస్ అవ్వచ్చు అంటున్నారు. సో కామన్ గా ప్రతి ఒక్కరు ఐడియాస్ అయితే సేఫ్ షాప్ లోకి అందుకే వస్తారు, సక్సెస్ అవ్వాలనో ఏదో ఒకటి అచీవ్ అవ్వాలని. సో డబ్బు సంపాదించాలనో ఏదో ఒకటి దానికోసమే వస్తారు. ఏదో డబ్బులు ఎక్కువ సేఫ్ షాప్ లో ఐడియా అయితే ఎవరు కూడా నాకు తెలిసి. ఓకే, ఆ పర్పస్ అయితే ఉంటుంది కదా, ఆ పర్పస్ కి ఒక మంచి ఆన్సర్ దొరుకుతుంది అని అంటే ఎందుకు వెళ్ళొద్దు అనే ఒక ఆలోచనతోటి సో ఆ టైంలో వచ్చినాం గురుజీ మైసూర్కి. మనకు తెలుసు మనం పోయినాం. సో రియల్ గా చెప్తున్నా గురుజీ, ఒకవేళ ఆ ట్రైనింగ్ కనుక మనం అటెండ్ అవ్వకపోయింటేలే ఇవాళ బిజినెస్ లో కూడా సిస్టమ్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏం తెలియకపోతుంది. సో పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది, ఆ టైంలో ఛాలెంజెస్ కూడా వచ్చినాయి. సో వాటిని కూడా నేను ఇవాళ ఫేస్ చేస్తున్నాను అంటే ఆ దిశ ట్రైనింగ్ వల్లనే. ఒకవేళ ఆ టైంలో కరెక్ట్ టైంలో ఆ దిశ ట్రైనింగ్ రావడం, మనం వెళ్ళి అటెండ్ అవ్వడం ఇవాళ బిజినెస్ లో నిలబెట్టింది అన్నమాట. ఇదైతే గ్యారంటీ చెప్తాను.
ఒకవేళ ఆ ట్రైనింగ్కి వెళ్ళకపోయి ఉంటే ఇవాళ మన బిజినెస్ ఎక్కడ ఉంటుందో మనకే తెలియకపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో మనం ఎలా వితౌట్ సిస్టమ్ తోటి వర్క్ చేసిన గురించి మనకు తెలుసు. ఆ టైంలో మనకి ఎవరు కూడా బిజినెస్ గురించి ఏమంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది ఇట్లా ఉంటుంది అని కూడా ఎవరు చెప్పలేదు మనకి. సో ఆ ట్రైనింగ్ వెళ్ళడం తోటి మన సక్సెస్ ని మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి వాళ్ళ బిజినెస్ నిలబడ్డాం. ఇదైతే ఫైనల్ గా సో ఒక విషయం అయితే చెప్తాను. ఇంకా మిగతా టీమ్ లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మంచి సిస్టమ్ అర్థం చేపియండి. ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయండి. పట్టి అర్థం చేపియండి. ఎందుకంటే ఇంకా మనకి 140 days టైం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని రోజులు? 40 days పైన టైం ఉంది. ఓకేనా? ఈ 40 days లో అనుకుంటే వాళ్ళ డబ్బులు సొంతంగా ఏం పెట్టుకొని తీసుకురావాల్సిన అవసరం లేదు. సేఫ్ షాప్ నుంచి తీపిచ్చే తీసుకురావచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదంటే నో ప్రాబ్లం, అప్పు చేపించానే తీసుకురండి దిశకి. ఓకేనా? ఎందుకంటే అక్కడ దిశ ట్రైనింగ్ అంత పవర్ఫుల్ ట్రైనింగ్ అనమాట. ఓకేనా? వాళ్ళకి అనిపిస్తే తర్వాత 4వ రోజు రిటర్న్ రమ్మంటాం కదా, ఎవరికి రావాలనిపించదు అనిపించదు. అది వదిలిపెట్టి ఆ వాతావరణం వదిలిపెట్టి ఎవరికి ఇంటికి రావాలని అనిపించదు. మళ్ళీ ఎప్పుడు దిశ వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అర్థమవుతుందా? అంత పవర్ఫుల్ ట్రైనింగ్. మిస్ కాకండి, మిస్ చేసుకోకండి. ఓకేనా? ఇదే నేను చెప్పాలనుకున్నది. సో ఇది అన్నమాట. థ్యాంక్ యూ గురుజీ, సో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఓకే, సో రేపటి నుంచి కాంటెస్ట్ కొత్తది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా 10:30 వరకు క్లోజింగ్ ఉందంట, మెసేజ్ వచ్చింది. సో క్లోజింగ్ అయ్యేది చేస్తూ ఉండండి. రేపు మార్నింగ్ నుంచి ఫ్రెష్ కాంటెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఫుల్ డే 1 నుంచి ఫోకస్ చేయండి. డే 1 నుంచి फोकस कर, ठीक है? So thank you so much. चलो फिर साइन ऑफ करेंगे. Yes. థ్యాంక్ యూ గురుజీ. కోసం మళ్ళీ ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి చెప్పగానే వచ్చినందుకు. సో గట్టి క్లాస్ కొట్టాలి గురుజీ కోసం. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ సో మచ్. 1 minute. సో థ్యాంక్ యూ మీ అందరికి. ఆల్ ద వెరీ బెస్ట్. సో గుర్తుపెట్టుకోండి చెప్పినవన్నీ. ఓకేనా? సో మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ప్రతి మీటింగ్, ప్రతి సిస్టమ్ యాక్టివిటీస్. ఓకేనా? ఒకటి, మీ సక్సెస్ మీ చేతిలో ఉంది. ఓకేనా? ఆ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్క టీం వాళ్ళని 100% మిస్ చేయకుండా తీసుకురండి దిశ ట్రైనింగ్ కి. ఎందుకంటే దిశ ట్రైనింగ్ లో ఆ పవర్ ఉందన్నమాట. బిజినెస్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, మన ఆలోచన ఎలా మార్చుకోవాలనే దాని గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఆల్ ది వెరీ బెస్ట్. జై హో, గో డైమండ్. సో గుడ్ నైట్. మార్నింగ్ జూమ్ మీటింగ్ లో కలుద్దాం. ఓకేనా? కనెక్ట్ అవ్వండి జూమ్ మీటింగ్ కి ప్రతి ఒక్కరు. ఓకేనా? రైట్, ఆల్ ద వెరీ బెస్ట్. సో థ్యాంక్ యూ. हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे. हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे. जो बुरी लगी दिल को, जो बुरी लगी दिल को, हर बात बदल देंगे. हम वक्त बदल देंगे, जज्बात